పాట పాడుతూ ఒక కుర్రాడు పొలములో గొర్రెలు కాసుకుంటున్నాడు. ఈ పాట పాడుతూ ఒక కుర్రవాడు పొలములో గొర్రెలు కాసుకుంటున్నాడు. ఎవరు ఈ కుర్రవాడు? ఏం పాడుతున్నాడు తెలుసా? నేనెక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించుము, నన్ను నడిపించుము. నేనెక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించుము, నడిపించుము. పాడింది చాలు. రే, నిన్న నీ డాడీ ఇంటికి రమ్మంటున్నాడు రా. పాడింది చాలు, నిన్ను పిలుస్తున్నారు. నీకోసము పిలుపు వచ్చింది. మీ నాన్న దగ్గరికి నువ్వు రావాలా? నీవు నాకు ఆశ్రయముగా నుంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా నుంటివి. నీవు నాకు ఆశ్రయముగా నుంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా నుంటివి. యుగములైను నీ గుడారములనందును, నీ రెక్కల చాటున దాగియుందును. యుగముల నీవు నీ గుడారములందును, నీ రెక్కల చాటున దాగియుందును. ఒరే, నేను రమ్మంటుంటే నువ్వు పాటలు పాడుతున్నావు. నేను ఇంటి దగ్గర పిలుస్తున్నారా? గొర్రెలు కాసుకోవడం మాని, పాటలు పాడడం మాని రారా. ఈ కుర్రవాడికి పిలుపు. నీకోసము నీ ఇంటి వారందరూ వేచి ఉన్నారు. నీ ఇంటి వారందరూ నీకోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ కుర్రవాడు తక్కువ చేయబడిన కుర్రవాడు. ఈ కుర్రవాడు చులకన చేయబడిన కుర్రవాడు. ఈ కుర్రవాడు కుటుంబానికి అవసరం లేని కుర్రవాడు. ఈ కుర్రవాడు ఎవరికి అవసరం లేని కుర్రాడు. కానీ ఎదురుగా ఉన్న కొండను చూస్తూ ఇప్పుడు వరకు ఆ కొండను ఎవరు ఎక్కలేదయ్యా, ఆ కొండను ఎవరు కూడా అధిరోహించలేదయ్యా. ఆ కొండను అధిరోహించిన వాడు, దాని మీద జెండా పాతిన వాడు ఎవడు లేడయ్యా. నేనైతే ఆ కొండ ఎక్కాలనుకుంటున్నాను. నేనైతే ఆ శిఖరం ఎక్కాలనుకుంటున్నా. నేనైతే ఇదిగో ఆ కొండ మీద నా జెండాను పాతాలనుకుంటున్నాను. ఒకసారి అనగలరా? ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించు, నన్ను నడిపించుము. నేనెక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించుము, నన్ను నడిపించుము. నువ్వు పాడింది చాలు, రారా బాబు. ఇంటి దగ్గర బలి అర్పణ అయిపోయింది, యాగం అయిపోయింది, అక్కడ బలి పశువులు వధ అయిపోయింది. ఇక అంతా కార్యక్రమం అయిపోయిన తర్వాత అందరూ ఇక నీకోసమే వేచి ఉన్నారు. నీకోసమే వేచి ఉన్నారు. కుటుంబ సభ్యులందరూ ఏం చేశారు? బలి అర్పణ చేసేసారు. ఒక పెద్ద దైవజనుడు వచ్చాడు ఆ ఇంటికి, పెద్ద ప్రవక్త వచ్చాడు ఆ ఇంటికి, పెద్ద యాజకుడు వచ్చాడు ఆ ఇంటికి. ఈ యాజకుడు ఆ ఊరికి వస్తూ ఉంటుంటే ఆ ఊరి వారందరూ అడుగుతూ ఉన్నారు, సమాధానంగా వస్తున్నావా లేకుంటే మరొక శాపవచనంతో వస్తున్నావా అని అడుగుతూ ఉంటుంటే ఈ ప్రవక్త అంటున్నాడు, లేదు, నేను సమాధానంగానే వస్తున్నాను. ఈ సమాధానమునే తీసుకుని వస్తున్నాను. ప్రియ సహోదరుడా, బలి అర్పణకు సిద్ధపరచండి, బలి పశువులను సిద్ధపరచండి. నీకు కలిగినటువంటి కుటుంబం అంతటిని పిలవండి. ఆర్భాటముగా బలి అర్పణ జరుగుతోంది. బలి పశువులు సిద్ధపరచబడ్డాయి. ఆ గృహముల్లో పండగ వాతావరణము ఏర్పరచబడింది.
అందరూ ఈ పండగ బలి అర్పణ వాతావరణమును ఆస్వాదిస్తూ ఉన్నారు. యాజకుడు కూడా అదే వాతావరణంలో నిమగ్నమైపోయి ఉన్నాడు. ఈ బలి అర్పణ కొరకు బలి పశువులు తీసుకురాబడ్డాయి. బలి పశువులను వధిస్తూ ఉన్నారు. ఆ వధిస్తూ ఉన్నప్పుడు చక్కటి ఆరాధన అవుతుంది, చక్కటి స్తుతి జరుగుతుంది, చక్కటి నైవేద్య అర్పణ జరుగుతున్నప్పుడు చక్కగా అందరూ దాన్ని బట్టి ఆనందిస్తున్నారు. ఎందుకంటే యాజకుడు వచ్చాడు, యాజకుడు శుభవార్తమానం పట్టుకొచ్చి అంటున్నాడు, బలి అర్పణ చేయమంటున్నాడు. బలి అర్పణ కొరకు ఈ కార్యక్రమం అంతా కూడా సిద్ధపరిచి ఘనమైన రీతిలో జరుగుతా ఉంది. ఇంటి వారందరూ చక్కటి వస్త్రాలు ధరించారు, చక్కటి వస్త్రధారణతో అలంకరించబడ్డారు. ఈ బలి అర్పణలో ప్రతి ఒక్కడు పాలిభాగస్తుడవుతున్నాడు. వరుసగా ఒక్కొక్కరిని పిలుస్తున్నాడు. మొదటిగా ఎలియాబు వచ్చాడు. ఓహో, చూడడానికి చాలా అందంగా ఉన్నాడు. ఎలియాబు చూడడానికి చాలా అందంగా ఉన్నాడు. ఎత్తు ఓహో మామూలుగా 6 అడుగులు ఎత్తు. అందము చూస్తే, సౌందర్యం చూస్తే మామూలుగా లేదు. ఓహో, నిజముగా దేవుడు అభిషేకించిన వాడు ఇతడే. దేవుడు అంటున్నాడు, నేను అందమును లక్ష్య పెట్టువాడిని కాదు, బాహ్య సౌందర్యమును లక్ష్య పెట్టువాడిని కాదు, ఇతడు అవసరం లేదు. అవునా? మరి ఎవరు? అభినాదాబుని పిలవండి. నెక్స్ట్ ఎవరు? అభినాదాబుని పిలవండి. అది నా బాబు వచ్చాడు. చూస్తే చాలా సౌందర్యంగా ఉన్నాడు, అందగాడు. దేవుడు అంటున్నాడు, ఇతడు కూడా నాకు వద్దు. మరి ఇంకెవరు? సమ్మును పిలవండి. సమ్ము అంటే మనస, సమ్ము ఆ సమ్ము. సమ్మును పిలవండి. అభిషేకింపబడడానికి సమ్మును పిలవండి. సమ్ము వచ్చాడు. చూస్తే ఏమీ లేదా. దేవుడు అంటున్నాడు, ఇతడు కూడా కాదు. నీకు ఎంతమంది కొడుకులు? పిలు. అయ్యా, నా కొడుకులు 7. ఎంతమంది అండి? 7. 7 పిలు. 7 వరుసగా వచ్చి కూర్చున్నారు, నిలబడ్డారు. బలి అర్పణ అవుతోంది. పండగ వాతావరణం. అందరూ ఎవరి సందడిలో వారు ఉన్నారు. 7 యాజకుడి మీద నిలబడ్డారు. 7 యాజకుడి మీద నిలబడ్డారు. వీళ్ళేనా నీ కొడుకులు? కాదయ్యా, ఇంకొక కొడుకున్నాడు. వాడు కడసరివాడు. వాడెవరో కడసరివాడు. అతడు ఏం చేస్తున్నాడు? పొలములో గొర్రెలు కాసుకుంటున్నాడు. కడసరివాడంటే చివరి వాడని మీ అర్థం కదా. 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 12వ వచనం. సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం 12వ వచనం. ఎంతమంది ఉన్నారండి యెషయాకి? 8 మంది కుమారులు ఉన్నారు. మరి పిలిచిన వారు ఎంతమంది? 7. సమూయేలు పిలిచి, అయ్యా నీకు ఎంతమంది కొడుకులు ఉన్నారయ్యా, ఎంతమంది నీ సంతానము చూపించు అంటే యెషయా ఏమంటున్నాడంటే, ఇదిగో 7 నా కొడుకులు. 7 నా యొక్క కొడుకులు. అంటే ఇప్పుడు ఎవరండి? అంటే ఇప్పుడు ఈ వాక్యాన్ని బట్టి ఎంతమంది ఉన్నారని కొడుకులు యెషయాకి? కానీ చూపిస్తుంది ఎంతమందిని? అంటే ఈ దావీదు అతని దృష్టిలో లేడా? అతనికి అవసరం లేదా? ఇంటిలో ఇంత పండగ వాతావరణము, బలి అర్పణ, యాజకుడు వచ్చాడు, పశువధ జరుగుతోంది, చక్కటి విందు ఏర్పాటు చేయబడుతోంది, ఊరి వారందరూ ప్రవక్త వచ్చాడని ఆ నోట ఈ నోట అందరూ కూడా చెప్పుకుంటూ ఉన్నారు. యెషయా ఇంటిలో బలి అర్పణ జరుగుతుందని ఇరుగు పొరుగు వారు ఆ బలి అర్పణకు వస్తూ ఉన్నారు. మరి చూపించమంటే 7 కుమారులని చూపిస్తున్నావు. మరి 8వ వాడేడి అంటున్నాడు. 7 నీకున్నది. 7 ప్రియ సహోదరుడా, 1వ దినవృత్తాంతం 2వ అధ్యాయం 15వ వచనం. టకటక సహాయం చేయండి. 1వ దినవృత్తాంతం 2వ అధ్యాయం 15వ వచనం.
బైబిల్ ఉన్న వారందరూ తెరవండి. ఎవరు ముందుగా తెరిస్తే వాళ్ళు చదవండి. వాళ్ళు చదువుతారని మీరు చదువుతారని వాళ్ళు వంతులు వేసుకోద్దాం. ఎస్, ఎగ్జాక్ట్లీ. 7వ వాడైనా దావీదు అన్నవాడండి, నాట్ చివరి వాడు. ఇందాక మీరు చెప్పారు కదా కడసరి వాడని. కడసరి వాడైతే ఎవడండి? 8వ వాడు కడసరి వాడు అవుతాడు. కానీ ఇక్కడ దావీదు ఎవరి కొడుకు? ఎన్నో కొడుకు అండి? 7వ కొడుకు. అంటే 8వ కొడుకు ఇంకొకడు ఉన్నాడు. అయితే ఈ 8 మందిలో 7వ వాడైనటువంటి దావీదు కడసరివాడు. కడసరివాడు అంటే హెబ్రీ భాషలో రాయబడింది కథాన్. కథాన్ అంటే తక్కువ చేయబడిన వాడు. కథాన్ అంటే తక్కువ చేయబడిన వాడు, తృణీకరించబడినవాడు, అక్కరకు రానివాడు, పనికి మాలినవాడు, ఎందుకు ఉపయోగం లేనివాడు. సమూయేలు ఎదుట చూపించబడినటువంటి 3 కొడుకులు ఎలియాబు, అబీనాదాబు, సమ్ము అనేవారు సౌలు దగ్గర సైన్యంలో పనిచేస్తున్నారు. మంచి ఉన్నతమైనటువంటి స్థానంలో సైన్యాధిపతులుగా పనిచేస్తున్నారు. 7వ వాడు ఎవరండి? దావీదు. కడసరి వాడు ఎవడు? 8వ వాడు ఉన్నాడు. 7వ వాడైన దావీదు ఇప్పుడు కడసరి వారు అంటున్నాడు. కడసరి వారు అంటాడు కథాన్. కథాన్ అంటే తక్కువ చేయబడిన వాడు ఒకడు ఉన్నాడయ్యా, పనికి రాని వాడు ఒకడు ఉన్నాడయ్యా. అతడు ఎక్కడున్నాడంటే పొలములో ఉన్నాడయ్యా, గొర్రెలు కాసుకుంటూ ఉన్నాడయ్యా. అవునా? వాడిని పిలువనంపండి, అతడు వచ్చేటంత వరకు నేను వేచి ఉంటాను. అతడు వచ్చేటంత వరకు నేను ఏం చేస్తానండి? వేచి ఉంటాను. అవునా? ఎందుకు రాయా? వాడు అవసరం లేదు, మాకు ఉన్న 7 కొడుకులు సరిపోతారు, వాడు ఎందుకు? వేస్ట్ పిల్లో, ఎంతమంది ఉన్నారు, ఇంతమందిలో నీకు అభిషేకం చేయడానికి ఎవడో సరిపోవట్లేదా? లేదా, దేవుడు వీరందరినీ తృణీకరించాడు. వీళ్ళు ఎవరో కూడా అవసరం లేదు దేవుడికి. దేవుడు మరొకరిని కోరుకుంటున్నాడు, అతను నేను చూడాలా, అతను పిలువనంపండి. 11వ అధ్యాయం 11వ వచనం, 1వ సమూయేలు 16వ వచనం చివరి లైన్. నీవు వాని పిలువనంపించుము, అతడు ఇక్కడికి వచ్చే వరకు మనము కూర్చుందామని. ఇంకా ఫాలో అవుతలేదా? నా మొర ఆలకించుమా, నా ప్రార్థనకు. ప్రభువా, నా మొర ఆలకించు నాయన. వాక్యం ఎవరు చదువుతలేదా? చదువుదాం. 1వ సమూయేలు 16వ అధ్యాయం 11వ వచనం చివరి భాగం. నీవు వాని పిలువనంపించుమా, అతడు ఇక్కడ వచ్చే వరకు మనము కూర్చుందామని యెషయాతో చెప్పగా. యెషయాతో ఎవరు చెప్తున్నారు ఈ మాట? సమూయేలు చెప్తున్నాడు. పిలువనంపించు, కబురు పంపించు. పొలములో ఉన్నాడా, గొర్రెలు కాసుకుంటున్నాడా, ఎక్కడున్నా పర్వాలేదు, వచ్చేటంత వరకు ఉండవలసిందే. పిలిపింది. పొలములో గొర్రెలు కాసుకుంటున్న వాడి దగ్గరికి వెళ్ళిపోయింది. ఈ పిలుపు పట్టుకెళ్ళిన వాడు, రే దావీదు. దావీదు ఏం చేస్తున్నాడండి? నేనెక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించుము, నన్ను నడిపించుము. నేనెక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించుము, నన్ను నడిపించుము. రే పాటలు పాడుకునేది చాలురా, రా నీకోసం పిలుచు. కొండను చూస్తున్నాడు, ఎక్కలేనంత ఎత్తైన కొండ. ఇదే పాడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, దావీదుని తీసుకుని ఇంటికి వచ్చాడు. 13వ వచనం. సమూయేలు తైలపు కొమ్ములు తీసి వాని సహోదరుల ఎదుట వాన్ని అభిషేకము చేశాను. చూడండి 12వ వచనం. అతడు వాని పిలువనంపించి లోపలికి తోడుకుని వచ్చాను. అతడు ఎర్రని వాడను, చక్కని నేత్రము గలవాడను, చూచుటకు సుందరవాడునై ఉండెను. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే. అతడు రాగానే
నేను కోరుకున్నవాడు ఇతడే. ఉదయం నుండి బలి అర్పణ జరుగుతోంది, ఉదయం నుండి వధ జరుగుతోంది, నైవేద్యం అర్పించబడుతూ ఉంది, పండగ వాతావరణము. యెషయా తన కలిగి ఉన్నటువంటి 7 కుమారులతో పండగ వాతావరణం చేసుకుంటూ ఉన్నాడు. అరే, ఇందులో కొడుకు తక్కువ వచ్చాడే, ఈ కొడుకును కూడా పిలిచి ఈ పండగలో, ఈ బలి అర్పణలో భాగం చేద్దామే, వాడు కూడా ఈ సంతోషములో భాగము, ఈ సంతోషములో ఆనందాన్ని, ఈ సంతోషములో అతడు కూడా పాలుపంపులు పొందుకుంటాడే అని చిన్నపాటి ఆలోచన కూడా యెషయాకు లేదంటే ఇతడు ఏమై ఉన్నాడో తెలుసా? తృణీకరించబడి ఉన్నాడు. కథాన్ అంటే తక్కువ చేయబడిన వాడు, ఇది అవసరం లేదు దీనికి. దేవుడు అంటున్నాడు, నేను కోరుకున్నవాడు ఇతడే, నేను కోరుకున్నవాడు ఇతడే. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇంత బలి అర్పణ జరుగుతోంది కానీ దావీదుకి అనువంత కూడా సమాచారం లేదు, పిలువలేదు. కానీ దావీదు దేనిలో నిమగ్నమయ్యాడు తెలుసా? దేనిలో నిమగ్నమయ్యాడు తెలుసా? నేనెక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను నడిపించుము, నేనెక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించుము, నన్ను నడిపించుము. 1 సమూయేలు గ్రంథం 16:13. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుడు ఎదుట వాడిని అభిషేకము చేసెను. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాను. తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట 7 ఉన్నారు, ఎద్దులాంటి కొడుకులు. ప్రియ సహోదరుడా, తైలము కొమ్మును తీసి సహోదరుల ఎదుట అతన్ని అభిషేకం చేశారు. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి ఎలాగొచ్చిందంటండి? నాటి నుండి, ఆ రోజు నుండి, ఏ రోజు నుండి అండి? అభిషేకము చేయబడిన నాటి నుండి కూడా యెహోవా ఆత్మ అతని మీదకి ఎలా వచ్చిందంటండి? బలముగా వచ్చింది. నాటి నుండి ఇక దావీదులో ఉన్నది దావీదు యొక్క స్వభావం కాదు. ఏ స్వభావం అండి? దేవుని ఆత్మ స్వభావం. ఆత్మ చేత బలము కలిగి దావీదిక వాడబడబోతున్నాడు. దావీదు ఇక దేవుని యొక్క ఆత్మ చేత బలముగా రెపబడబోతున్నాడు. ఇది నాటి నుండి అంటే ఇక ఆ రోజు నుండి అని అర్థం. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇప్పుడు సమయంలో లేచి ఎక్కడికి పోయాడంటే రామాకి వెళ్ళిపోయాడు. రామా అంటే పట్టణం, అంగలార్పు. దేవుని స్తోత్రం. రామాలో అంగలార్పు వినపడుచున్నది అంటారు కదా, బాగా గుర్తుపెట్టుకున్నారు తల్లి, మీకు వందనాలు. వెరీ గుడ్. పట్టణం మళ్ళీ అంగలార్పు వినపడుచున్నది. దేవుని స్తోత్రం. ఇది సమూయేలు యొక్క సొంత ఊరు. రామ సమూయేలు యొక్క సొంత ఊరు. అభిషేకము చేసిన తర్వాత రామాకి వెళ్ళిపోయాడంట సమూయేలు. ఏమిటి ఈ మాట కూడా ఇక్కడ చెప్పాలా? అభిషేకం తర్వాత సమూయేలు వెళ్ళిపోయాడని చెప్పొచ్చు, అభిషేకం అయిపోయిందని చెప్పొచ్చు. ఇప్పుడు వాక్యం అయిపోయిన తర్వాత పాస్టర్ గారు ఇంటికి వెళ్ళిపోయారని చెప్పాలా? ఇంటికి వెళ్ళకపోతే ఎక్కడికి వెళ్తాడో? మీ ఇక్కడ వాక్యం అయిపోయిన తర్వాత మీరు అందరూ ఎక్కడికి వెళ్తారో? ఆరాధన అయిపోయిన తర్వాత మీరు అందరూ ఎక్కడికి వెళ్తారో? మీ ఇళ్ళకి వెళ్తారు. మీ ఇళ్ళకి వెళ్ళారని నేను చెప్పాలా? అంత అవసరం ఉందా? అంత ప్రాముఖ్యమా? కానీ దేవుడు ఇక్కడ అనుమతిస్తూ ఉన్నాడు ఏంటంటే సమూయేలు రామాకి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడండి? సమూయేలు లేచి రామాకి వెళ్ళిపోయాడు. అంటే సొంత ఊరికి వెళ్ళిపోయాడు. అంటే పని ముగించుకున్నాడు. ఇప్పుడు సొంత ఊరికి ఎప్పుడు వెళ్తారండి? మనం ఏదన్నా దూర ప్రాంతానికి వెళ్ళాం, అక్కడ పని ముగించుకుని మళ్ళా ఎక్కడికి వస్తామండి? సొంత ఇంటికి వస్తాం. ఎప్పుడండి? పని అంతా అయిపోయిన తర్వాత సొంత ఇంటికి ఎందుకోసం వస్తామండి? నెమ్మది కోసం. సొంత ఇంటికి ఎందుకు వస్తామండి? ఇక పర్లేదులే పని అయిపోయింది అనేటువంటి ఒక భరోసాతో, ఇక చేయవలసింది అయిపోయింది అనేటువంటి ఒక గొప్ప ఊరటతో సొంత ఇంటికి లేదా సొంత ఊరికి వెళ్తూ ఉంటాం. ఇక్కడ సమూయేలు రామాకు వచ్చాడంటే ఆ రామ వచ్చినటువంటి స్థితిని గమనిస్తే కనుక సమూయేలు ఎంతో ఊరట పొందినవాడుగా కనబడుతున్నాడు.
ఏమైంది సమూయేలుకి? 16వ అధ్యాయం 1వ వచనంలో కనబడితే సమూయేలు దుఃఖమైపోతా ఉన్నాడు. ఎలాగా చూద్దాం. అంతటి యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చెను, ఇశ్రాయేలుల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలు గురించి నువ్వు ఎంతకాలమో దుఃఖింతువు? ప్రశ్న. సమూయేలు ఏం చేస్తున్నాడండి? ఎంతకాలము దుఃఖించుదు అంటే ఎప్పటి నుంచో దేవుని ఎదుట సమూయేలు ఏం చేస్తున్నాడంటే దుఃఖిస్తున్నాడు ఏమండి, రోదన చేస్తున్నాడు, బాధపడిపోతున్నాడు. ఏంటి? యెహోవా చేత రాజు విసర్జింపబడ్డాడే. ఇప్పుడు సమూయేలు ఈ విసర్జింపబడినటువంటి రాజు కొరకు దుఃఖముతో బాధపడిపోతున్నాడు. ఎందుకని? ఇశ్రాయేలుకి ఇంకా రాజు ఉండలేకపోతున్నాడు, ఇశ్రాయేలుకి ఇంకా అభిషిక్తుడు లేడు. ఈ అభిషిక్తుడైనటువంటి సౌలు తన జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. గాడిదలు కాసుకున్న వాడిని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చుంటే ఇతని గాడిద బుద్ధే చూపించాడు. కాబట్టి యెహోవా ఆత్మ అతన్ని విడిచిపోయింది. ఇప్పుడు ఇశ్రాయేలుల మీద రాజుగా ఉండడానికి సౌలు యొక్క యోగ్యత ఏమాత్రం కూడా లేదు. ఎందుకంటే అభిషేకము దేవుడు సౌలు నుండి తీసివేశాడు. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలందరూ ఏమైపోతున్నారండి? రాజు లేని వాడు అయిపోతున్నారు. ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా సమాధానం లేని వారు అయిపోతున్నారు, భద్రత లేని వారు అయిపోతున్నారు. ఈ జనులందరి యొక్క పరిస్థితి ఏంటి? దేశం యొక్క క్షేమం ఏమిటి? దేశం యొక్క భవిష్యత్తు ఏమిటి? దేశం యొక్క బ్రతుకు తెరవేంటి? ఇది ఒక యాజకుడి యొక్క దుఃఖం. ఎంతకాలం అంటే ఎప్పటి నుంచో ఏడుస్తున్నాడు, కన్నీరు పెడుతున్నాడు, గోజాడుతూ ఉన్నాడు. నిజానికి సమూయేలు ఈజ్ అ వండర్ఫుల్ లీడర్. 1వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే సమూయేలు న్యాయాధిపతిగా ఉన్నప్పుడు ఫిలిష్తీయులు కనీసం ఇశ్రాయేలుల వైపు కన్నెత్తి కూడా చూడాల. చదవగలిగే వారు ఉంటే చదవండి. ఇలాగునా ఫిలిష్తీయులు అనపబడిన వారే ఇశ్రాయేలు యొక్క సరిహద్దులలోనికి ఎవరంటండి? సమూయేలు న్యాయాధిపతిగా ఇశ్రాయేలులకు చివరి న్యాయాధిపతి ఎవరంటే సమూయేలు. ఇశ్రాయేలులకు చివరి న్యాయాధిపతి. అలాగే ఇశ్రాయేలులకు మొదటి ప్రవక్త ఎవరంటే సమూయేలు. ఇది ఫస్ట్ ప్రొఫెట్. ఎవరండి? మొదటి ప్రవక్త, చివరి న్యాయాధిపతి. అతను న్యాయాధిపతిగా 20 సంవత్సరాలు ఏలుబడి చేస్తే ఈ 20 సంవత్సరాల్లో ఫిలిష్తీయులు ఏమయ్యారంట? అణిచివేయబడ్డారట. ఇశ్రాయేల్ దేశం మీదకి లేదా ఇశ్రాయేల్ సరిహద్దు ప్రాంతాల్లోనికి కూడా రావడానికి వారు సాహసించలేదంట. అంటే సమూయేలు ఎంత గొప్పగా ఇశ్రాయేల్ దేశాన్ని న్యాయాధిపతిగా రూల్ చేస్తున్నాడు చూడండి. అలాంటి సమూయేలు ఇప్పుడు అరే పోయేళ్లే సౌలు రాజుగా కోరుకున్నారు. వీళ్ళు కోరుకున్న రాజు ఇప్పుడు సరైనడిగా కాదని తేలిపోయింది. వాడి అభిషేకం పోగొట్టుకున్నాడు, దేవుడు వాడిని ధృవీకరించాడు, సింహాసనం నుంచి వాడిని దింపేపోతున్నాడు. మళ్ళా నాకేమొస్తుంది? నా న్యాయాధిపతి పోస్ట్ నాకు మళ్ళా వచ్చేస్తుంది అని ఎవరు సంకలు కొట్టుకోవాలా? సమూయేలు సంకలు కొట్టుకోవాలా, సమూయేలు ఆనందపడాలా. సంకలు కొట్టుకోవడం అంటే మళ్ళీ ఇంకో తప్పులుగా అర్థం చేసుకోకండి. ఎలాగండి? ఆనందించాలా. ఇప్పుడు అవకాశం మళ్ళీ నాకు రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు నిజంగా ప్రార్థన చేయవలసి ఉంటే ఎలా ప్రార్థన చేయాలా? సమూయేలు మీ అమ్మ అవును మళ్ళీ అన్ని మాతోనే పోలుస్తున్నారు అనుకోకండి. మనమైతే ఏం ప్రార్థన చేస్తాం? మనమంటే నన్ను కూడా కలిపేసుకున్నాను, దేని స్తోత్రం. మనమైతే ఏం ప్రార్థన చేస్తాం? ప్రభా మరి ఆ రోజునేమో నన్ను న్యాయాధిపతిగా తీసేసి సౌలుని రాజుగా పెట్టమన్నాం. ఆ రోజు కూడా నేను ఇశ్రాయేల్ అందరినీ పోగేసి నేనేం చేశానయ్యా అని చెప్పి వాళ్ళందరినీ కూడా ఏడ్చి అడిగాను. లంచం తీసుకున్నానా, న్యాయం మార్చానా, అన్యాయంగా చేశానా, ఏం చేశానని అడిగాను. లేదు నువ్వు బాగానే ఉన్నావు, బాగానే చేసావు, కానీ మాకు నువ్వు వద్దు, రాజు కావాలని అన్నారు. సర్లే నువ్వు అన్నావు, వాళ్ళు నిన్ను తృణీకరించలేదు, నన్ను తృణీకరించారు. కాబట్టి వాళ్ళు రాజు కోరుకుంటున్నారంటే దాని అర్థం ఏంటంటే నన్ను తృణీకరించి రాజును కోరుకుంటున్నారని ఆ రోజు నేను వాదార్చినటువంటి అనుభవం ఆ రోజు ఉంది కదా. మరి ఇప్పుడేమో ఆ రాజు ఇప్పుడు ఏమైపోయాడంటే అభిషేకాన్ని కోల్పోయి, జ్యేష్ఠత్వాన్ని కోల్పోయి మళ్ళా గాడిలాగా తయారయ్యాడో. కాబట్టి మళ్ళీ నా పోస్ట్ నాకు ఇచ్చేయని ప్రార్థన చేస్తాం మనం. అయితే ఎగ్జాక్ట్లీ మళ్ళీ నా పోస్టు కనిపెట్టేస్తూ ఉంటాం అన్నమాట. దేవుడు మళ్ళీ మనకి ఇచ్చేస్తాడని. కానీ సమూయేలు అలా ప్రార్థన చేయలేదు. ఎలా ప్రార్థన చేసాడంటే దుఃఖించాడంట. ఇది దేనికోసమో తెలుసా? సౌలు స్థానంలో మరొకడు కావాలా, సౌలు స్థానంలో మరొకడు నిలబడాలా, మరొక అభిషిక్తుడే కావాలా. నిజానికి సమూయేలు అభిషిక్తుడే.
ఎక్కడ కూడా సమూయేలు అభిషేకం జరిగినట్టుగా మనకు కనబడదు. కానీ తన యొక్క తల్లి హన్న సౌలుని వ్రతవృత్తుడిగా గర్భము ధరించి దేవుని యొక్క పరిశుద్ధాత్మ అభిషేకమును బట్టి వరము పొందుకొని సమూయేలుని నవమాసాలు మోసి కని దేవుని సన్నిధిలో ప్రతిష్ఠించుకుని ఏలీకి సరెండర్ చేసింది, సేవకుడికి సరెండర్ చేసింది. ఈ సరెండర్ చేసినటువంటి క్రమంలో అన్న ఒక పాట ఎత్తుకుంది. ఏంటి ఆ పాట? పాట అంటే విజ్ఞాపన పాట, 2వ అధ్యాయం మొదటి నుంచి. మరియు అన్న విజ్ఞాపన చేసి ఇలాగను, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగను, నీ వలన రక్షణ బట్టి సంతోషించుచున్నాను, నా విరోధుల మీద నేను. ఎవరు పాడుతున్నారు ఈ పాట? ఎవరెవిడ? సమూయేలు తల్లి. ఈ పాట పాడుతూ విజ్ఞాపన గానము చేస్తూ 10వ వచనం చివరి భాగం వచ్చినప్పటికీ, తాను అభిషేకించిన వానికి అధిక బలము కలుగు చేయను దేవుని స్తోత్రం చెప్పి అప్పుడు కూడా అండి. ఎవరు తాను అభిషేకించిన వాడు? సమూయేలు గురించి చెప్తుంది ఈ పాట. ఇప్పుడు సమూయేలు అంటుంది, సమూయేలు అంటే తన కుమారుడిని ఇప్పుడు ఏం చేశాడంటే దేవుడు అభిషేకించుకున్నవాడు. 2వ అధ్యాయం 10వ వచనంలో రాయబడిందండి, తాను అభిషేకించిన వారికి అధిక బలము కలుగజేయనని ఎవరు చెప్తున్నారండి? అన్న తల్లి చెప్తోంది. అంటే తన కుమారుడు ఇప్పుడు ఏమని నిర్ధారించింది? అభిషేకము చేయబడిన వాడు, అభిషిక్తుడని నిర్ధారణ చేయబడింది. ప్రియ సహోదరుడా, ఈ అభిషిక్తుడు ఏం కలిగి ఉంటాడంట? అధిక బలం. ఈనాటి వాక్యము అభిషేకపు ఆనవాలం. ఎవడైతే అధిక బలము కలిగి ఉంటాడో వాడిలో ఏముందంటే అభిషేకపు ఆనవాలు ఉంది. ఎలాంటి అభిషేకపు ఆనవాలండి? అధిక బలం అంటే ఎవడూ చేయలేంది నువ్వు చేయాలా, ఎవడి వల్ల కానిది నువ్వు చేయగలగాల. దేవుని కొరకు ఎవరు నిలబడలేకపోతే నువ్వు నిలబడాలా. ఇందాక యాతాను యొక్క ప్రార్థన చూసారా? ఎలా చేస్తున్నాడండి? ఆ కీర్తన యొక్క భావాన్ని ఎలా చెప్పాడండి? 89వ కీర్తన చివరి భాగాల్లో, అందరూ నా మీద నిందలేస్తున్నారయ్యా, అందరూ నన్ను అవమానిస్తున్నారయ్యా, నా ఎదంతా కూడా నిందలతో నిండిపోయిందయ్యా, బాధ నా హృదయంలో నిండిపోయిందయ్యా, కానీ నీ అభిషక్తునికి అని ఒక మాట అంటున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఏమంటున్నాడండి? చదవండి. ప్రియ సహోదరుడా, ఈ సమయంలో అభిషేకించబడిన వాడు తల్లి నిర్ధారణ చేసేసింది, ఈజ్ ద అనాయింటెడ్. అందుకని ఆ సమయంలో ఏముందండి? అధిక బలం ఉంది. ఆ అధిక బలమును బట్టి ఫిలిష్తీయుల్ని అణిసివేశాడు. ఎన్ని సంవత్సరాలండి? 20 సంవత్సరాలు అణిసివేశాడు. వాళ్ళు కనీసము ఇజ్రాయేలీలకు సరిహద్దుల్లో కూడా రానియకుండా ఆపేశాడు. అలాంటి సమయంలో ఇప్పుడు మరొక అభిషిక్తుడి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఆరిపోని అభిషేకం అని ఒక వాక్యం చెప్పాను మీకు. ఈ వాక్యాలను ఎందుకు చెప్తున్నానంటే టైటిల్ పెట్టి ఒకదానికొకటి ఇంటర్లింక్ అయి ఉంటాయి, కానీ చెప్పిందే మళ్ళీ చెప్పను నేను. మీరు అందరూ కూడా కీప్ ఇన్ యువర్ మైండ్. చెప్పిందే మళ్ళా నేను చెప్పను, కానీ ఒకదానికొకటి ఏమవుతుందండి? కనెక్ట్ అయి ఉంటుంది. దాని యొక్క భావం వేరు, ఈ వాక్యం భావం వేరు. దాని యొక్క ఉద్దేశం వేరు, ఈ యొక్క ఉద్దేశం వేరు. కాబట్టి గత వారం ఇప్పుడు చెప్పాను, సూర్యుడి గురించి చెప్పాలనుకుంటే ఏమని చెప్పాలా? సూర్యుడు బగబగ మండేటటువంటి అగ్నిగోళం అని చెప్పాలా? సూర్యుడి నుంచి వెలుగు వస్తుందని చెప్పాలా? సూర్యుని యొక్క తేజస్సును బట్టి భూమండలం అంతా కూడా వెలుగు నింపబడుతుందని చెప్పాలా? సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుందని చెప్పాలా? భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుందని చెప్పాలా? ఈ పక్కకి వెళ్ళినప్పుడేమో మనకు పగలొస్తుంది, ఆ పక్కకు వచ్చినప్పుడు ఏమొస్తుందా? రాత్రి వస్తుందని చెప్పాలా? ఒక పగల్లో ఒక రాత్రి అయితే ఒక దినం వస్తుందని చెప్పాలి. దినం అంటే ఆ దినం కాదు, ఒక రోజు వస్తుందని చెప్పాలా? ఇలాగ 30 రోజులు అయితే ఒక నెల వస్తుందని చెప్పాలా? ఈ సూర్యుడి వలన మనకు డి విటమిన్ వస్తుందని చెప్పాలా? ఈ సూర్యుడి వలన మొక్కలు కిరణజన్య సంయోగం చేసుకుని వాటిలో ఉన్నటువంటి ఆక్సిజన్ని మన కోసం ప్రొడ్యూస్ చేస్తాయని చెప్పాలా? మనం విడిచిన చెత్త అంతా కూడా వెదవ చెత్త అంటే నీ కార్బన్ డైఆక్సైడ్ నువ్వు పీల్చుకోకసారి ఎలా ఉంటుందో ఒకసారి ఇలా చేతులు పెట్టుకుని ఆ గాలి బయటకు పోకుండా కాసేపు ఇలా పెట్టుకుని పీల్చుకోండి ఒకసారి అని వదిలి మళ్ళీ పీల్చుకోండి. ఒక్క నిమిషం కూడా పీల్చుకోరు, అంత దుర్మార్గంగా ఉంటుంది. ఇదే మనం విడిచిందే. ఇది పాపం మనం ఏం చేస్తుందంటే అది లాక్కుని అది పీల్చుకుని మనకి కావాల్సినటువంటి ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇవన్నీ చెప్పాలంటే ఒక సూర్యుడి వల్ల ఉపయోగాలు అన్నీ చెప్పాలంటే ఇంత పాఠం ఉంటుంది. ఇప్పుడు దానివల్ల ఏమంటే ఇప్పుడు ఈ మధ్యన పవర్ జనరేట్ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతాం.
ఏమంటుందని? సోలార్ మా హాస్పిటల్ పైన సోలార్ సిస్టమ్ ఉంది. ఈ సిస్టము కరెంట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. హాస్పిటల్కి కావాల్సినంత ఎలక్ట్రిసిటీ అంతా కూడా సప్లై చేసేస్తూ ఉంటుంది. ఈ సప్లై చేసినటువంటి ఎలక్ట్రిసిటీ అంతా కూడా ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళు పట్టుకెళ్ళిపోతారు. ఎలక్ట్రిసిటీ బోర్డు పట్టుకెళ్ళిపోయి వాళ్ళు మనం ఎన్ని యూనిట్లు సప్లై అయ్యిందో వాళ్ళు రికార్డ్ చేసుకుంటారు. ఆ తర్వాత ఎలక్ట్రిసిటీ నుంచి మామూలుగా మనకి మామూలుగా కరెంట్ సప్లై అవుతూ ఉంటుంది. దీనికి మామూలుగా యూనిట్లో పెట్టి మన మీటర్లో పెట్టి రికార్డ్ చేస్తూ ఉంటారు. ఆ నెల వచ్చినట్టుకు బిల్లు వస్తూ ఉంటుంది. ఈ బిల్లులో ఏం చేస్తారంటే మనము ఈ సోలార్ సిస్టమ్ నుండి ఎలక్ట్రిసిటీ బోర్డుకి ఎంత కరెంట్ వెళ్ళిందో దాన్ని యూనిట్లో కొలిచి మనం సప్లై చేసిన దానికి ఒక వాల్యూ కట్టి, వాళ్ళు మనకు సప్లై చేసిన దానికి ఒక వాల్యూ కట్టి, అయ్యా నువ్వు సప్లై చేసింది 100 రూపాయలది, నేను ఇంకా నీకు 90 రూపాయలు సప్లై చేశాను, నీకు ఇంకా 10 రూపాయలు వస్తుందని మనకి ఇస్తారు. లేదా నువ్వు సప్లై చేసింది 100 రూపాయలు, నేను సప్లై చేసింది 200 రూపాయలు, నువ్వే నాకు తిరిగి 200 కట్టాలని బిల్లు పంపిస్తారు. ఇంత జరిగిందండి. ఇదంతా సూర్యుడి కోసం చెప్పాలి. ఒక రోజులో అయిపోద్దమ్మా కళ్యాణమ్మ గారు. అభిషేకం గురించి చెప్తున్నప్పుడు అవుతుంది. ఒక రోజు కాకపోతే 2 రోజులు అవుతుంది, 3 వారాలు పడుతుంది, 4 వారాలు పడుతుంది. అలాగని 2 గంటలు కూర్చోబెడతా మీరు కూర్చుంటారా? కూర్చోరు కదా. దేని స్తోత్రం. చక్కగా చెప్తున్నారు, కూర్చోమని. దేని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి విభాగించి చెప్పాలా, అర్థమయ్యేలాగా చెప్పాలా, మీకు తెలుసుకోవడమే నా ఉద్దేశం. అధిక బలం ఎవరిలో ఉంటుందంటే అభిషేకించిన వాళ్ళలో ఆనవాళ్ళు ఏంటంటే అధిక బలము కలిగి ఉంటాడు. దేనికి స్తోత్రం కొడదాం. హల్లెలూయా. అలాంటి అధిక బలము నాటి నుండి ఇప్పుడు ఎవరి దగ్గరకు వచ్చిందంట? నాటి నుండి నేటి ఎవరికి వచ్చిందంట? దావీదుకు వచ్చిందంట. దావీదులోనికి వచ్చిందంట. ప్రియ సహోదరుడా, సహోదరి, చూడండి, ఈ నాటి నుండి దావీదులో అధిక బలము తీవ్రంగా పనిచేస్తుంది. గొలియాతు దావీదు కంటే కూడా చాలా బలిస్తుడు. అసలు ఇక ఏ సందేహం లేదు. హైట్ పరంగా కానీ బలపరంగా కానీ గొలియాతుని చూస్తుంటుంటే ఇజ్రాయేల్ అందరూ కూడా హడలైపోతున్నారు. సైన్యం అంతా కకావికలం అయిపోతా ఉంది, చిందరవందర అయిపోతా ఉంది. 40 దినాలుగా ఇదే పరిస్థితి. సవాలు విసురుతున్నాడు. ఎవడైనా 1-2 పై నుండి నన్ను జయించండి. మీరందరూ సైన్యం అంతా వచ్చేసి వరకనే ఆరాటం చేయడం దేనికి? మీలో నుంచి ఎవడైనా నన్ను ఓడించడానికి ఒకటి నిలబడండి చాలు. ఒకడు ఎలాంటోడైనా పర్లా, రండి. గొలియాతుకి తన బలం మీద తనకున్న నమ్మకం అలాంటిది. నన్ను కొట్టగలిగేవాడు ఎవడూ లేడనేది గొలియాతు యొక్క ఉద్దేశము. ఇజ్రాయేలులో నా అంతటి ఎత్తడి వాడు, లేదా నా ఎంతటి బలవంతుడు, నా ఎంత గొప్పవాడు, నాకు ఎంతటి ఈటిని కలిగిన వాడు, ఖడ్గము కలిగిన వాడు, డాలును కలిగిన వాడు ఎవడూ లేడనేటువంటి నమ్మకం ఎవరిది? గొలియాతుది. కాబట్టి ఛాలెంజ్ ఇసిరాడు. ఈరోజు ఇచ్చినటువంటి ఛాలెంజ్ మళ్ళీ రేపు విసిరాడు. అదే సేమ్ ఛాలెంజ్ మళ్ళా 2nd డే, మళ్ళా 3rd డే, ఇలాగ ప్రతిరోజు ఇదే ఛాలెంజ్. యుద్ధము ముగియడం లేదు. ఈ ఛాలెంజ్ ఎవరైతే స్వీకరిస్తారో, ఎవరైతే దీనికి నిలబడి వస్తారో ఆనాడు యుద్ధము క్లోజ్ అవుద్ది. ఇరాన్కి అమెరికాకి యుద్ధం జరుగుతుందా? జరుగుతోంది. దేని స్తోత్రం. ఇరాన్ కొట్టడము చాలా సులభం అనుకున్నారు అమెరికా వాళ్ళు. ఇజ్రాయేలీలు కూడా చాలా సులభం అనుకున్నారు. కానీ ప్రతిఘటించడంలో ఇరాన్ ఏం చేస్తుందంటే చాలా తీవ్రంగా, చాలా ధీటుగా ప్రతిఘటిస్తోంది. ఎందుకో తెలుసా? ఇజ్రాయేలులో ఏం తగ్గిపోయిందండి? అభిషేకపు బలం తగ్గిపోయింది. ఏమైందండి? అమెరికాలో ఇజ్రాయేల్ బలం, అభిషేకపు బలం తగ్గిపోయింది. ప్రియ సహోదరుడా, ఇజ్రాయేల్ని ఎవరన్నా యుద్ధము ప్రకటన చేస్తే అమెరికా వెంటనే వచ్చేస్తుంది. అంతేకాదు, ముట్టుకుంటే కాదు, ముట్టుకుందామని ఆలోచన వస్తే చాలు. ఎవరిని? ఇజ్రాయేల్ని ముట్టుకుందామని ఆలోచన ఏ దేశానికి వచ్చినా సరే అమెరికా వచ్చేసి ఇజ్రాయేల్ వెనకాల నిలబడిపోద్ది. దట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ అమెరికా అండ్ ఇజ్రాయెల్. ఎందుకని ఇజ్రాయెల్ దేశపు యూదులందరూ కూడా అమెరికాలో కీలకమైన పదవులు, కీలకమైనటువంటి టెక్నాలజీ, అమెరికా ఆర్థికంగా ఎదగడానికి, అమెరికా అనేక రకాలైనటువంటి ఇన్నోవేషన్స్ చేయడానికి, ఆవిష్కరణలు చేయడానికి, యుద్ధ పరికరాలు తయారు చేయడానికి, రకరకాలైనటువంటి ప్రపంచానికి అందించేటటువంటి అత్యున్నతమైనటువంటి టెక్నాలజీని తయారు చేయడంలో ఎవరండి ప్రథమం? యూదులు. కాబట్టి ఇప్పుడు యూదులకు ఏదైనా హాని జరిగితే ఎవరికి నష్టం? అమెరికాకి నష్టం. కాబట్టి ఇజ్రాయెల్ని కాపాడుకున్నంత వరకు అమెరికా
అగ్రదేశంగానే ఉంటుంది. ఇజ్రాయెల్ ఎప్పుడైతే నాశనం అవుతుందో అమెరికా యొక్క అగ్రస్థానము, అగ్రదేశం అనే స్థానాన్ని కోల్పోతుంది. కాబట్టి ఇజ్రాయెల్ని ముట్టుకుందామన్న ఆలోచన నీకు వస్తే చాలు, ముట్టుకునే అవసరంలా, ఆలోచన నీకు వస్తే చాలు, అమెరికా వచ్చేసేస్తా నేను. అంత రిలేషన్షిప్ అమెరికాకి ఏదే. ప్రియ సహోదరుడా, సహోదరి, అలాంటి ఇజ్రాయెల్లో గొలియోతు సవాల్ని తీసుకోలేకపోతున్నారు, బింబెళ్ళెత్తిపోతున్నారు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇప్పుడు ఈ అభిషేకమును బట్టి గొలియోతు ఎవరు నిలబడ్డారండి? దావీదు నిలబడుతున్నాడు. దావీదు యొక్క అన్నలు అంటున్నారు, నువ్వు ఎలాంటి వాడవో మాకు తెలుసురా, నువ్వు విడిచి ఆ గొర్రెల్ని ఏం చేసావురా, ఎవడికి అప్పచెప్పావురా? ఆ గొర్రెల మంద చిన్న గొర్రెల మంద అండి, చిన్న గొర్రెల మందని ఏం చేసావురా? నీ బుద్ధి ఏంటో మాకు తెలుసు, నీ వంకర బుద్ధి ఏంటో మాకు తెలుసు, నీ పాడు బుద్ధి ఏంటో మాకు తెలుసు అని చెప్పి అన్నలు దావీదుని ఏం చేస్తున్నారండి? చులకన చేస్తూ ఉన్నారు. ఇందాక చెప్పాను కదా ఏమంటండి, కతాన్ అంటే తక్కువ చేయబడినవాడు, బలియార్పణలో ఉండవలసిన వాడు ఎక్కడున్నాడండి? పొలములో పాటలు పాడుకుంటూ, పొలములో దేవునికి ఆరాధన చేస్తూ బ్రతుకుతున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈనాడు ఈ అభిషేకమును బట్టి దావీదు దేవునికి ఏమయ్యాడంటే దగ్గర వాడైపోయాడు. 89వ కీర్తన 20వ వచనం చదువుదాం. 89వ కీర్తన. నా సేవకుడైన దావీదు నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో అతన్ని అభిషేకించి ఉన్నాను. ప్రియులారా గమనించండి, నేను కనుగొన్నాను, అభిషేకించుకుని ఉన్నాను. ఇప్పుడు ఏమైందంటే అభిషిక్తుడు దేవుడికి ఏమైపోయాడండి? దగ్గరైపోయాడు. ఎవరైతే దేవునికి దగ్గరగా జీవిస్తూ ఉంటారో వారు ఎవరో తెలుసా? అభిషిక్తులో. అభిషేకపు ఆనవాలు నీలో ఉంది అంటే గనక నువ్వు ఎలా జీవిస్తావో తెలుసా? దేవునికి దగ్గరగా జీవిస్తావు, అనునిత్యము దేవునికి ప్రాధాన్యత ఇస్తావు, అన్ని విషయాల్లో దేవునికి స్థానం ఇస్తావు. నువ్వు నిజమైనటువంటి అభిషిక్తుడివే అయితే గనక, దేవుడు నిజముగా నిన్ను కనుగొని నిన్ను ఏర్పరచుకుంటే గనక నువ్వు ఎలా జీవిస్తావంటే దగ్గరగా జీవిస్తావు. వారానికి ఒకసారి కాదు, అనునిత్యము దేవునికి దగ్గరగా ఉంటావు. ఉదయం లేచిన దగ్గర నుండి దేవునికి దగ్గరగా ఉంటావు. పడుకున్నాను నీకు కలవాట్లు వస్తాయి. ఇంకా ఏం కలవాట్లు రావాలి? నేను ఎవరిని కనుగొన్నానండి? దావీదు, నా సేవకుడిగా నా దావీదుని కనుగొన్నాను. ఇంకా పరిశుద్ధ తైలముతో నేను అతన్ని అభిషేకించుకున్నాను. ఈ అభిషేకము అభిషిక్తుడైన సమూయేలు చేత జరిగింది. కాబట్టి ఇప్పుడు దావీదు నాకు ఏమవుతాడంటే దగ్గర వాడైపోయాడు, నాతో పాటే ఉంటాడు, నేను చెప్పిందే చేస్తాడు, నేను నడుచుకోవాల్సిన రీతిలో చెప్తూ ఉంటే నేను చెప్పినట్టుగానే సమస్తమును జరిగిస్తూ ఉంటాడు. కాబట్టి నాకు కావలసిన వాడు నాకు దొరికాడు. ఎవరిదండి నిశ్చింత? దేవుడైన యెహోవాది నిశ్చింత. ఎవరండి? దేవుడైన యెహోవాకి నిశ్చింత. నా సేవకుడైన దావీదు నేను కనుగొన్నానని నిశ్చింత. ఎందుకంటే నాతో పాటే ఉండేవాడు, నాకు నచ్చినట్టుగా ఉండేవాడు, నేను చెప్పింది చేసేవాడు నాకు దొరికాడు. అందుకని ఈ నెమ్మదితో సమూయేలు రామాకి వెళ్ళిపోతా ఉన్నాడు. ఎందుకని? దేవునికి కావాల్సింది దేవునికి దొరికేసింది. దేవుడు ఎవరినైతే కోరుకోవాలనుకున్నాడో, ఎవరినైతే అభిషేకించుకోవాలనుకున్నాడో వాడిని అభిషేకించేసుకున్నాడు. కాబట్టి ఇక నాకు ఏం లేదు, బెంగ లేదు, ఏం లేదు, దిగులు లేదు, ఏం లేదు. ఇజ్రాయేల్ ప్రజల కొరకు నాకు ఇక ఏ విధమైనటువంటి చీకు చింత లేదు. ఎందుకని? దేవుడు తాను కనుగొనవలసిన వాడిని కనుగొన్నాడు. అందుకని నిశ్చింతగా రామాకి వెళ్ళిపోయాడు. అక్కమ్మ, తమ్ముడా, ఎక్కడికి వెళ్ళిపోయాడండి? రామాకి వెళ్ళిపోయాడు. నీ జీవితంలో ఇలాంటి స్థితిని కలిగి ఉండాలని దేవుని యొక్క సేవకుడిగా నేను నిత్యము కోరుకుంటాను, నిత్యము ప్రార్థన చేస్తుంటాను. ప్రియ సహోదరుడా, సహోదరి, మంచిదే, మేడ మీద మేడ కట్టుకో, మంచిదే. ఉద్యోగం మీద ఉద్యోగం సంపాదించుకో, మంచిదే. జీతం మీద ప్రమోషన్లు సంపాదించుకో, మంచిదే. వ్యాపారాల మీద వ్యాపారాలు సంపాదించుకో, మంచిదే. దేవుడు అలాగా మీరు అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాడు. అడుక్కు తినేవాడిని తీసుకొచ్చి దేవునికి మహిమ కలిగిన కాకుండా దేవునికి మహిమ వస్తుందా? ఎగ్జాక్ట్లీ కనెక్ట్ మీ, నాతో కనెక్ట్ అవ్వండి. అడుక్కునేవాడిని తీసుకొచ్చి దేవుడు నా మీద గొప్ప కార్యాలు చేసేసాడు, నన్ను దేవుడు అలా బ్రతికించేసాడు, ఇలా బ్రతికించేసాడు, నువ్వు అడుక్కుతుంటుంటూ ఇదేం బ్రతుకురా అంటాడు. అంటామా లేదా?
అంటే దాని ఉద్దేశం ఏంటి? నువ్వు అలా ఉండకూడదు. ఎలా ఉండాలా? ఎక్కలేనంత ఎత్తైన ఎక్కించుము నన్ను నడిపించుము, నేనెక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించుము, నడిపించుము. ఇప్పుడు అభిషిక్తుడు దొరికేశాడు కాబట్టి, దేవునికి దగ్గర వాడు దొరికేశాడు కాబట్టి నాకేం అవసరం లేదు, దుఃఖం అవసరం లేదు. ఎంతకాలము నువ్వు దుఃఖించుదు అనే దానికి ప్రశ్న వేశాడు దేవుడు. ఇప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం దొరికేసింది ఇప్పుడు. కాబట్టి రామాకి వెళ్ళిపోతా, నా సొంత ఊరికి వెళ్ళిపోతా, నా తల్లిదండ్రులు ఉన్న ఊరికి వెళ్ళిపోతా. ప్రియ సహోదరుడా సహోదరి, సమాధానము ఎవరి ద్వారా దొరికిందండి? అభిషిక్తుడి ద్వారా దొరికింది. ఇప్పుడు ఈ అభిషిక్తుడు నిలబడి వెళ్తుంటుంటే దేవుడు ముందుగా నడుస్తాడంటే. యెషయా గ్రంథము 45వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుదాం. ఎవరటండి? అభిషేకించిన కోరేసు గురించి సెలవిస్తూ ఉన్నాడు. ఇక్కడ కోరేసు అనే మాట పక్కన పెడితే, కోరేసు ఎవరంటే అభిషిక్తుడు. ఈ అభిషిక్తుడు ఇప్పుడు నడుస్తూ ఉంటుంటే, నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను. ఇప్పుడు ఈ అభిషిక్తుడైన దావీదు ముందుగా వెళ్తుంటే ముందుగా ఎవరు వెళ్తారు? యెహోవా వెళ్తూ ఉంటాడు. యెహోవా వెళ్తుంటుంటే ఏమవుతాయండి? మెట్టగా ఉన్నవన్నీ కూడా ఏమైపోతూ ఉంటాయండి? సరళమైపోతాయి. ఎంత మెట్ట చూస్తే 10 అడుగులు ఉన్నాడు మహానుభావుడా. మెట్టగా ఉన్నటువంటి స్థలములన్నీ ఇప్పుడు ఏమైపోవాలా? సదును భూములుగా, సరళ భూములుగా మార్చబడాలి. ఎందుకని? దావీదు అభిషిక్తుడైపోయాడు. ఆనాటి నుండి దావీదులో ఏం పని చేస్తుందంటే, అభిషేకము బలముగా పనిచేస్తుంది. అధిక బలము, అభిషేకము కలిగిన వాడు ఏమై ఉంటాడంటండి? అధిక బలము కలిగి ఉంటాడంట. గొలియేదుకి 100 టన్నుల బలం ఉంది, కానీ దావీదుకి ఎంత ఉంటుందో తెలుసా? 200 టన్నుల బలం ఉంటుంది. మీకు అర్థమవడం కోసం టన్నులు అని చెప్పా. బలాన్ని దేనిలో కొలుస్తారు నాకు తెలీదు. టన్నులు అంటే మీకు అర్థమైపోతుంది. టన్నులుగా ఉంది ఇడికి అంటారు. ఏంటి? కొవ్వు. తల నిండా కొవ్వే అడికే. దాన్ని దేంతో కొలుస్తారండి? టన్నులతో పొగరం. ఒళ్ళంతా పొగరే, తల నిండా పొగరే. ఎందుకు పనికిరాదు? ఒకడికి అన్నం పెట్టడానికి పనికి వస్తుందా? ఒకడికి ఉద్యోగం ఇవ్వడానికి పనికి వస్తుందా? ఒకటి జీతం ఇవ్వడానికి పనికి వస్తుందా? నువ్వు బ్రతకడానికే సరిపోతుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ. నీ పొగరు దేనికి పని చేయాలి తెలుసా? 10 మందికి ఆధారం అవ్వాలా. నీ పొగరు దేనికి పని చేయాలో తెలుసా? 10 మందికి దేవుని యొక్క మాట చెప్పడానికి ఉపయోగపడాలా. నీ పొగరు దేనికి ఉపయోగపడాలో తెలుసా? నీ కుటుంబాన్ని ఏమీ లోటు లేకుండా పోషించుకోవడానికి నీ పొగరు ఉపయోగపడాలా. నీ పొగరు దేనికి ఉపయోగపడాలో తెలుసా? నీ పిల్లలను ఉన్నతమైన చదువులు చదివించడం కోసం ఉపయోగపడాలా. నీ పొగరు దేనికి ఉపయోగపడాలో తెలుసా? ఎక్కలేనంత ఎత్తైన అలాగ ఉపయోగపడాలి నీ పొగరు. టన్నులు పొగరు దేనికండి? పనికి మళ్ళీ పొగరు దేనికి పనికి రా. డొక్క చింపితే ఏముండదండి? ఏముండదు? డొక్క చింపితే అక్షరం మొక్క ఉండదు. కానీ పొగరు చూస్తే టన్నులే. నా వైపు కొంచెం వైపుగా చూస్తున్నారు ఇట్లా బాబు. నేను వాస్తవంగా జనరల్గా చెప్తా ఉన్నాను. హల్లెలూయా. నేను ఎవరిని సూటిగా ఇదిగో నువ్వు అని అంటున్నానంటే అలా చూస్తున్నారంటే మిమ్మల్ని అని మీరు ఫీల్ అవుతున్నారా? అలా ఫీల్ అవుతే మంచిదే. ఏది ఒకవేళ ఉంటే పొగరుంటే. లేదండి మేము సాత్వికులమే అనుకుంటే దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. సాత్వికులే, మీరు అందరూ సాత్వికులేనా? హల్లెలూయా. దేవుని స్తోత్రం. సాత్వికులుగానే ఉండండి. దేవుడు మిమ్మల్ని సకల సమృద్ధిలోకి నడిపిస్తాడు. ఆమేన్. ఏది నడిపిస్తాడు? ముందుగా ఎవరు వెళ్తారండి? అభిషిక్తుడి ముందు ఎవరు వెళ్తారండి? యెహోవా వెళ్తాడు. రెండవది, మెట్టగా ఉన్నవన్నీ కూడా ఏమైనా చేయబడతాయటండి? సరళము చేయబడతాయట. మూడవది ఏంటంటే తెలుసా? ఎత్తడి తలుపులను పగలగొట్టెదను, ఇనప గడియలను వెడగొట్టెదను. ఈ అభిషిక్తుడు వెళ్తూ ఉంటుంటే కనుక ఎత్తడి తలుపులన్నీ కూడా ఏమవుతాయి తెలుసా? పగలగొట్టబడుతూ ఉంటాయి. సౌలు చుట్టూ అంతఃపురంలో ఉన్నాడు, సింహాసనం మీద ఉన్నాడు. యుద్ధము హోరాహోరీగా యుద్ధ మైదానంలో జరుగుతోంది. సౌలు దగ్గరికి వెళ్ళడానికి అలాంటి సమయంలో, యుద్ధ సమయంలో అలాంటి అనుమతి ఎవరికీ ఉండదు. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశానికి నేను టూరిస్ట్గా వెళ్తానంటే నేను రానెత్తారా? ఎందుకని అక్కడ యుద్ధం జరుగుతోంది. నీకు వీసా రావడం చాలా కష్టం, ఎందుకంటే అక్కడ యుద్ధం జరుగుతుంది. నేను ఇప్పుడు ఇరాన్ వెళ్ళి ఈ చమురు బావులు చూస్తానంటారా? చూడనెత్తారా? చూడండి ఎవరో, ఎందుకని అక్కడ యుద్ధం జరుగుతోంది. ప్రియ సహోదరుడు, ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే,
సౌలు చుట్టూ యుద్ధ వాతావరణం అలుముకుని సౌలు తన ఇంట్లో ఉంటే సౌలుని చూడడానికి లేదా సౌలు దగ్గరికి ఎవరిని తీసుకొచ్చారండి? దావీదుని తీసుకొచ్చారు. ఎందుకంటే దావీదు యుద్ధంలో నిలబడాలంటే సౌలు యొక్క అనుమతి ఖచ్చితంగా ఉండాలి, రాజు యొక్క అనుమతి ఖచ్చితంగా ఉండాలి. ఈ ఇత్తడి తలుపులన్నీ కూడా ఏమైనా తెలుసా? పగలగొట్టబడ్డాయి. ఈ ఇనుప గడియలన్నీ కూడా ఏమంటాయండి? వెరగొట్టబడ్డాయి. ఒక అభిషిక్తుడు వెళ్తుంటుంటే ఎలాంటి బంధకాలైనా తెంచివేయబడతాయి. దేని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఏదైనా పని పూనుకుంటే ఈ అభిషిక్తుడు అది జరిగే వరకు నిద్రపోవడం. ఊరికి హాస్యం కోసం అలాగన్నాను. ఏంటంటే ఏదైనా ఆవిడ పట్టుకున్నామంటే దాన్ని విడిచిపెట్టాం. అభిషిక్తుడు ఏం చేస్తాడో తెలుసా? ఏదైనా ఒకటి పట్టుకుంటే అది ఎంతటి ఎత్తడి స్థితి అయినా, మరి ఎంతటి ఇనప గడియలైనా సరే దాన్ని పగలగొట్టి దాన్ని విడదీసేటంత వరకు కూడా అభిషిక్తుడు నిద్రపోవడం. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇది ఎవరు చెప్తారో తెలుసా? నా శత్రువు నా కోసం చెప్తాడు, నన్ను విభేదించేవాడు నా కోసం చెప్తాడు. నాతో ఉన్నవారు ఎలాగా చెప్తారులేండి, అది అందులో మజా ఉండదు. ఎవరు చెప్తే మజా ఉంటుందండి? శత్రువులు ఎదుట పొగడబడినప్పుడు, శత్రువులు ఎదుట పొగడబడుతున్నప్పుడు అంటున్నాడు దావీదు కీర్తన గ్రంథంలో, నా శత్రువులు ఎదుట నువ్వు నాకు చదువుదామా? చదవండి. నీవు నాకు ఆశ్రయముగా నుంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా నుంటివి. నీవు నాకు ఆశ్రయముగా నుంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా నుంటివి. నేను నీ గుడారమునందును, నీ రెక్కల చాటున దాగియుందును. నేను నీ గుడారమునందును, నీ రెక్కల చాటున దాగియుందును. దేవా నా మొర ఆలకించుమా, నా ప్రార్థనకు చెవియొగ్గుమా. దేవా నా మొర ఆలకించుమా, నా ప్రార్థనకు చెవియొగ్గుమా. హల్లెలూయా. అభిషిక్తుడు వెళ్తే ఏమవుతాయండి? ఇనుప గుమ్మములు, గడియలు, ఇత్తడి తలుపులు కూడా విరగొట్టబడతాయి. ఇప్పుడు దావీదు వెళ్తుంటే ఇలాగున్న పరిస్థితులన్నీ కూడా ఏమవుతున్నాయంటే విరిగిపోతున్నాయి. ఎందుకో తెలుసా? దావీదు నాటి నుండి దేవుని యొక్క ఆత్మచేత బలముగా వాడబడుతున్నాడు. నాటి నుండి దేవునికి ఆత్మచేత బలముగా వాడబడుతున్నాడు. అదే అంటుంది సమూయేలు తల్లి, అభిషిక్తుడికి ఏముంటుందండి? అధిక బలం ఉంటుంది. ఈ అధిక బలంను బట్టి దావీదు వెళ్తూ ఉంటుంటే చూడండి, 4వది, అంధకార స్థలములలో నిధులు, రహస్య స్థలములలో మరుగైనటువంటి ధనమని. యెషయా గ్రంథం 45వ అధ్యాయం మళ్ళా 3వ వచనం. కాదయ్య గారు, దాని పైన చదవండి. అంతే కరెక్ట్ అండి. పేరు పెట్టి నేను పిలిచిన ఇజ్రాయేలు దేవుడని యెహోవా నేను అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములను మరుగైన ధనమును నీకు ఇచ్చేదను. దాని స్తోత్రం. ప్రియ అభిషిక్తుడు వెళ్తుంటుంటే ఏమవుతుందండి? ఎక్కడండి? చీకటిలో. అది ఇప్పుడు వరకు ఎవరికి కనబడుతుంది. అక్కడ ధనం ఉందని ఎవరికి తెలియదు, ఎందుకంటే అది చీకటి, అంధకారం. అభిషిక్తుడు వెళ్తుంటుంటే ఈ చీకటిలో ఉన్న ధనము కూడా బయలుపరచబడుతూ ఉంటుంది. అంటే ఏమవుతుందంటే చీకటి తొలగిపోతా ఉంది, చీకటి తొలగిపోతా ఉంది. ఎవడైతే అభిషిక్తుడై ఉంటాడో వాడికి ఉన్న ఆనవాళ్ళు ఏంటంటే వాడు అడుగుపెట్టిన ప్రతి స్థలంలో కూడా చీకటి పోయి ఏమొస్తుందండి? వెలుగు వస్తుంది, వెలుగు వస్తుంది. ఎవడైతే అభిషిక్తుడై ఉంటాడో వాడు ఎవరి జీవితాన్ని అయితే స్పర్శిస్తాడో లేదా ఎవరి జీవితం కోసం అయితే ప్రార్థన చేస్తాడో వారి జీవితాల్లో అంధకారం పోయి ఏమొస్తుందండి? వెలుగు వస్తుంది, వెలుగు వస్తుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, యూ కెన్ రైట్ ఇట్ ఆన్ బాండ్ పేపర్. ప్రియ సహోదరుడా,
అభిషిక్తుడు వెళ్తుంటుంటే అంధకారం కాస్త ఏమైపోతుందండి, వెలుగైపోతుంది. ప్రియ సహోదరు, నిధులన్నీ కూడా బయలుపరచబడుతూ ఉంటాయి. అరే, ఇన్ని కోట్ల రూపాయల ప్రాజెక్టు నేను హ్యాండిల్ చేయడానికి ఏంటిరా బాబు, ఇంత ధనము చూస్తే మా దగ్గర ఎంత లేదో అని అనుకుంటే ప్రార్థన చేసాం. 3 రోజులు తీసుకోవాలా వద్దా ప్రభా, ప్రపోజల్ మా ముందుకు వచ్చింది, దీనికోసం 2-3 ప్రపోజల్స్ వారు వెయిట్ చేస్తూ ఉన్నారు. అయితే వారి ప్రపోజల్ మా ముందు ఉంది, దీనికి మేము అనుకూలంగా చెప్పాలంటే ఇది మామూలు విషయం కాదు, కోట్ల రూపాయల విలువ చేసేటటువంటి ప్రాజెక్ట్. ఇది తీసుకున్న తర్వాత దీన్ని నడిపించాలంటే ఇది చాలా కత్తి మీద సాము లాంటి ప్రాజెక్ట్, ఎంత ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్ట్ మేము తీసుకోవాలా వద్దా అని 3 రోజులు ఉపవాసం ఉండి నా భార్య నేను ప్రార్థన చేశాం. 3 రోజుల ప్రార్థన అయిన తర్వాత కూడా ఆ ధైర్యం సరిపోకపోతే 4వ రోజు కూడా ఉపవాసం ఉన్నాం. ప్రియ సహోదరుడా సహోదరి, ధైర్యం సరిపోవడమని ఈ 4 రోజుల యొక్క ప్రార్థన సహవాసములో ఏనాడు ఏ క్షణాన్ని కూడా అనువంతా కూడా నెగిటివ్ కనబడాల. అనువంత నెగిటివ్ అంటే వద్దు అనేటువంటి ప్రేరేపణ ఎక్కడ ఒక్కోసారి కూడా కనబడాల. ప్రియ సహోదరుడా సహోదరి, అభిషిక్తుడు వెళ్తుంటే అంధకారం సహితం ఏమైపోద్దండి, వెలుగుగా మార్చబడుతుంది, లేదు సందేహం లేదు. ఎక్కడున్న ధనం వస్తుందండి, చీకటిలో దాయబడిన ధనములన్నీ వస్తాయి. అక్కడ ధనం ఉందనే తెలియదు, కానీ ఆ ధనం అన్న దేవుడు చూపిస్తాడు. హల్లెలూయ. ఇన్ని కోట్ల రూపాయలు వెచ్చించడానికి దేవుడు ఎక్కడ చూపించాడండి, చీకటిలో దాగి ఉన్న ధనములన్నింటినీ దేవుడు తీశాడు. దేవుని స్తోత్రం కలుగాక. హల్లెలూయ. మాకే తెలీదు ఇక్కడ ఉంది, ఇది ఇక్కడ ఉంది, ఈ బాండ్ల రూపంలో ఉంది, లేదా ఈ పాలసీ రూపంలో ఉంది, ఇది ఉందని మాకే తెలియదు. అభిషిక్తుడు తలబెడితే కార్యాలు ఇలా జరుగుతాయి. అభిషిక్తుడు తలబెడితే కార్యాలు ఇలా జరుగుతాయి. ప్రభుత్వం వారు అలాంటి నిర్ణయం తీసుకోవడం అనేది నేను ఇప్పుడు వరకు ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు చూడలే. ప్రియ సహోదరుడా సహోదరి, అభిషిక్తుడు వెళ్తుంటుంటే అంధకార స్థలంలో ఉంచబడిన నిధులన్నీ కూడా బయటకు వస్తాయట. రహస్య స్థలంలో మరుగైనటువంటి ధనమంతా కూడా ఇవ్వబడుతుందంట. దేనికి స్తోత్రం కలుగును గాక. ప్రియ సహోదరుడా సహోదరి, నువ్వు అభిషిక్తుడితో ఉంటే, అభిషిక్తుడితో పాటు నువ్వు నడిస్తే, అభిషిక్తుడి నీడ నీ మీద ఉంటే, నీ బ్రతుకు చిందరైపోయినటువంటి బ్రతుకైనా సరే ఎలా కట్టబడుతుందో వచ్చేవారని చెప్తా. హల్లెలూయ. అభిషిక్తుని నీడలో ఉంటే చిందరైపోయిన బ్రతుకు కూడా, ఇక బ్రతుకు లేదనుకున్నటువంటి స్థితిలో కూడా ఎలా కట్టబడుతుందో వేచి ఉండండి వచ్చే ఆదివారం వరకు. దేవునికి స్తోత్రం. ధారావాహిక ఇంకా ఆగదు, కొనసాగుతూనే ఉంటుంది. మళ్ళీ చూడండి TV9. దేని స్తోత్రం. హల్లెలూయా. ప్రియ సహోదరుడా సహోదరి, ఎందుకని అంటే 18వ కీర్తన 50వ వచనంలో అంటాడు, అభిషిక్తుడు కనికరం పొందుకుంటాడు. 18వ కీర్తన 50వ వచనం. ఏముంటుందంట అభిషిక్తుడికి? నిత్యము కనికరం ఉంటుంది. అభిషిక్తుడికి కాదు, అభిషిక్తుడి యొక్క కుమారులకు లేదా సంతానికి కూడా ఏముంటుందండి? కనికరము. అభిషేకము పోగొట్టుకున్నటువంటి సౌలు తన యొక్క బ్రతుకును ముగించుకున్నాడు. ప్రియ సహోదరుడా, కానీ తన యొక్క తరాన్ని ఎలా కాపాడుకున్నాడో వచ్చే వారం చెప్తా. యోనాతాను చచ్చిపోయాడు, సౌలు చచ్చిపోయాడు, కానీ సౌలు యొక్క తరం ఇంకా బ్రతికే ఉంది. దేని బట్టి తెలుసా? ఒక అభిషక్తుని నీడ ఆ తరాన్ని బ్రతికించింది. ఒక అభిషక్తుని నీడ. ఎందుకు తెలుసా? అభిషిక్తుడు ఏమవుతాడంట? తన కనికరాన్ని పొందుకుంటాడు, దేవుని యొక్క కనికరాన్ని పొందుకుంటాడు. వాళ్ళ అభిషేకం ఉందని దానికి ఆనవాలు లేదా గుర్తు ఏమిటంటే, దేవుడు వాడి పట్ల కనుపరుస్తున్నటువంటి కనికరమే. దేవుని యొక్క కనికరము నువ్వు పొందుకుంటున్నావంటే, దేవుని యొక్క కనికరము నేను పొందుకుంటున్నానంటే నాలో ఏముందంటే దేవుని యొక్క అభిషేకము పుష్కలంగా ఉందని అర్థం. ఆనవాలు. అభిషిక్తుడు ఇందా చెప్పాను, శత్రువుల ఎదుట భోంచేస్తాడు. మొన్న ఎప్పుడో చూపించాను స్లైడ్, ఫోటో చూపించాను. ప్రియ సహోదరుడా సహోదరి, శత్రువుల ఎదుట పోయిన ఆదివారం అనుకుంటా భోజనం చేస్తాడు. అది అభిషిక్తుడికి దేవుడు ఇచ్చేటువంటి గొప్ప మర్యాద, గొప్ప గౌరవం. హల్లెలూయ. సమూయేలుతో అంటాడు, 1 సమూయేలు 10వ వచనంలో, నా స్వాస్థ్యం మీద నిన్ను ఎలా ఉంచుతానంటే అధిపతిగా ఉంచుతాను. అభిషిక్తుడు ఏమవుతాడో తెలుసా? దేవుని యొక్క స్వాస్థ్యం మీద అధిపతిగా ఉంటాడు. సంఘం మీద అభిషిక్తుడు ఎలా ఉంటాడంటే అధిపతిగా ఉంటాడు.
వాడు అధిపతిగా ఉన్నాడు అంటే దేవుని యొక్క అభిషేకం వాళ్ళలో ఉంది. వాడు అడుక్కుంటున్నాడు అంటే వాళ్ళు ఏం లేదంటే అభిషేకం లేదు. వాడి బ్రతుకు కోసమో, వాడి కడుపు కోసమో, వాడి పూటకూటి కోసమో, వాడి కుటుంబాన్ని పోషించుకోవడం కోసం సంఘాన్ని అడుక్కుంటున్నాడంటే వాళ్ళు ఏం లేదండి, అభిషేకం లేదు. అభిషిక్తుడిని దేవుడు పోషిస్తాడు. రక్షించడమే కాదు, కనికరం చూపించడమే కాదు, అభిషిక్తుడి కోసం ఒక ప్రత్యేకమైన ఒక దీపాన్ని ఏర్పాటు చేస్తాడు. కీర్తన గ్రంథము 132వ కీర్తన 17వ వచనంలో ఉంటుంది, అభిషిక్తుడి కొరకు ఒక దీపమును నేను ఏర్పాటు చేస్తానంటాడు. చూద్దాం. ఏమంటండి నా అభిషక్తిని కొరకు నేను ఏం చేశానట, దీపం అంటే వెలుగు. వీడి వెలుగు ఇంకెప్పుడు కూడా ఎలా ఉంటుందండి, వెలుగుతూనే ఉంటుంది. అభిషక్తుడు దీపముగా అతని కొరకు ఒక దీపాన్ని దేవుడు ఏర్పాటు చేశాడంట. ఈ అభిషక్తుడి యొక్క వెలుగు ఎప్పుడు కూడా వెలుగుతూనే ఉంటుందంట. ఈ వెలుగు చీకటినంతటిని పారదొరుతూ ఉంటుందంట. వెలుతూ ఉంటుంటే మెట్టలన్నీ కూడా సరళమైపోతూ ఉంటాయంట. వెలుతూ ఉంటుంటే ఇత్తడి తలుపులు పగలగొట్టబడుతూ ఉంటాయంట. ఇనుప గడియలు విరగొట్టబడుతూ ఉంటాయంట. ప్రియ సహోదరుడా, అంధకార స్థలంలో ఉంచబడిన ధనమంతా కూడా బయటకు తీయబడుతుందంట. ఇంకా రహస్య స్థలంలో మరుగైనటువంటి ధనమంతా కూడా ఇయ్యబడుతుందంట. ఈ అభిషిక్తుడు వెళ్తూ ఉంటుంటే ఇది ఆనవాలు, అభిషిక్తుడికి ఉన్నటువంటి ఆనవాలు. ప్రియ సహోదరుడా, సహోదరి, నా జనుల మీద, నా స్వాస్థ్యం మీద ఎలా ఉంచుతండి, అధిపతిగా ఉంచుతాను. నా అభిషిక్తునికి నేను రక్షణ దుర్గం అంటాడు. రక్షణ దుర్గము 28వ కీర్తన 8వ వచనం అంటాడు, నా అభిషిక్తునికి నేను ఏమయ్యానంటే రక్షణ దుర్గమై ఉన్నాను. ప్రియ సహోదరుడా, సహోదరి, రక్షణ దుర్గం ఎవరండి? దేవుడే అభిషిక్తుడికి ఎలా ఉంటాడండి, రక్షణ దుర్గం. అందుకనే కీర్తనకారుడు అంటాడు, అందుకే దావీదు అంటాడు, అయ్యా నీ సన్నిధి నా యొద్ద నుండి తీసివేయొద్దు. 51వ కీర్తన రాయబడింది, కేవలము నీకే వ్యతిరేకంగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను, కావున ఆగుపడదవు, తీసినా ఆగుపడదవు. నేను పాపంలో పుట్టినవాడును, పాపంలో ఉన్న తల్లి నన్ను గర్భము ధరించున్నావు, అంతరంగంలో సత్యము కోరుచున్నావు, అంతర్యము నా జ్ఞానం తెలిసేదు, నేను పవిత్రుడు నగట్లు ఈ సోపుతో నా పాపం పరిహారం, ఏమమ్మ తెల్లగా ఉండినట్లు నన్ను కడుగు, ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపు, అప్పుడు నువ్వు విరిచిన ఎముకలు హర్షించును, నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనంగా పట్టించుము. 11 నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. దాన్ని రుచి చూసినటువంటి దావీదు అంటున్నాడు, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకయ్యా, నేను పాపం చేశాను. యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్గా, ఒక తల్లి గర్భంలో పుట్టినటువంటి మనిషిగా, ఇట్స్ ఎ కామన్. మనం కూడా ఒక తల్లి గర్భంలోంచి పుట్టిన వారమే కాబట్టి తప్పు చేయడానికి, పొరపాటు చేయడానికి అవకాశం ఉంటుంది, అందులో ఏ సందేహం లేదు. అయితే దాన్ని ఎవడైతే గుర్తించగలుగుతాడో, ఎవడైతే దాన్ని నేను తప్పు చేశాను, ఎవరైతే నేను పొరపాటు చేశాను, అరే నా వలన నా పాపం జరిగింది, దేవునికి వ్యతిరేకంగా ఇలాంటి దోషం జరిగింది అని ఎవడైతే దాన్ని గుర్తించి పశ్చాత్తాపడగలడో వాడిని దేవుడు ఎలా చేస్తాడండి, ఎమమ్మకంతే కూడా తెల్లగా మారుస్తాడు. అందుకని అంటున్నాడు, ఒకవేళ నేను చేసిన నీ పాపాన్ని బట్టి సౌలుకు తీసేసినట్టుగా నాలో నుండి నీ ఆత్మను కానీ నీ అభిషేకాన్ని కానీ తీసేస్తావేమో, ప్రభా అలా చేయక, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయక, నీ పరిశుద్ధాత్మను యొద్ద నుండి తీసివేయక అని అడుగుతున్నాడు. ఈరోజు నువ్వు అడగాల, ప్రభా నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకో, నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకు అని అడగాల. కీర్తనకారుడు అడుగుతున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, అభిషిక్తుడైన వాడు అలాగ అడగగలుగుతాడు, అయ్యా నీ అభిషేకం నా యొద్ద నుండి తీసివేయకని. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని సన్నిధిలో వాడు నిత్యము ఉన్నాడు అంటే వాడు ఎవడంటే అభిషిక్తుడని అర్థం. దానికి ఆనవాలో అభిషేకము ఆనవాలది. సమూయేలు చిన్న బాలుడై ఉండి మందిరంలో దేవుని సన్నిధిలో ఉంటున్నప్పుడు దేవుని యొక్క స్వరం వినబడుతోంది. సమూయేల్ బయటకు వచ్చాడు. ఏలితో అడుగుతున్నాడు, పిలిచావు? లేదు నేను పిల్లలేదు, వెళ్ళి పడుకో. మళ్ళీ వెళ్ళాడు, పడుకున్నాడు. మళ్ళా దేవుని స్వరం వినబడింది. అరే నన్ను పిలిచాడేమో అని చెప్పి మళ్ళా ఎలి దగ్గరికి వచ్చాడు. 3వసారి వెళ్ళి మళ్ళీ ఎలి అంటున్నాడు, వెళ్ళి పడుకో, ఏమి కాదు, నేను పిల్లలేదు. 3వసారి పిలిచాడు దేవుడు. మళ్ళా వచ్చి అడిగాడు,
ఏలి అంటున్నాడు ఇది దేవుని స్వరమే కానీ మరొక స్వరము కాదు. అభిషిక్తుడైన వాడు దేవుని సన్నిధిలో నిత్యము నిలుస్తాడు. అతడికి ఏమవుతుందండి? దేవుని స్వరము స్పష్టముగా కనబడతా ఉంటుంది. అంటాడు సమూయేలు గ్రంథం 3వ సమూయేలు గ్రంథంలో అంటాడు ఏంటంటే, అసలు జనాలు ఆశ్చర్యపోయినట్టుగా ఒక పని చేయబోతున్నానరా. చదువుదాం ఆ వృత్తాంత సారాంశాన్ని చూద్దాం ఒకసారి. 1వ సమూయేలు గ్రంథం. దర్శనం ఏంటండి? సమూయేలుకి మొదటి దర్శనం అది. మొదటి దర్శనంలో దేవుని యొక్క ఉద్దేశం చెప్తున్నాడు ఏంటంటే, ఇశ్రాయేలు యొక్క అందరి చెవులు ఏమవ్వబోతున్నాయట? గింగరం అవ్వబోతా ఉన్నాయి. ఏంటి గింగరమయ్యో? సారాంశం ఏంటి అంటే, ఏలి యొక్క ఇంటి వారిని గురించి నేను చెప్పినదంతా వారి మీదకి రప్పింతును, దాని చేయ మొదటి పెట్టి దాన్ని నేను ముగింతును, తన కుమారులు తమను తాము శాపగ్రస్తులుగా చేసుకునిచున్నారని తాను ఎరిగినని వారిని అడ్డగించలేదు కనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేయుచున్నాను. ఏదటంటే మొదటి చెవులు గింగిరిపోయేటటువంటి వార్త ఏంటో తెలుసా? సేవకుడు కుటుంబాన్ని లేపేస్తున్నానని. ఎందుకనే వీడు సరైన సేవకుడు కాదు. సరైన సేవ చేయొద్దు దయచేసి, మోసాలు చేయొద్దు దయచేసి. సేవకుడిగా బ్రతికినప్పుడు నిజాయితీగా బ్రతకండి, యథార్థంగా బ్రతకండి, దేవుడి కొరకు బ్రతకండి. ప్రియ సహోదరుడు సహోదరి, సేవకులకు నేను ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా చెప్తూ ఉన్నాను, నిజాయితీగా బ్రతకండి. మనుషుల యొక్క బలహీనతల్ని, ఇది ఇవ్వకపోతే నీకు అదే అయిపోద్ది, ఇది చేయకపోతే అదే అయిపోద్ది, ఇది ఇస్తే నీకు ఇది జరిగిపోద్ది, అది గొప్ప జరిగిపోద్ది, నీకు పిల్లలు పుట్టేస్తారు, లేకపోతే నీకు అది జరిగిపోద్దని మనుషుల యొక్క బలహీనతలను నువ్వు ఆశ్రయంగా చేసుకుని మనుషుల దగ్గర దండుకుని బ్రతుకుతున్నావు చూడు. నువ్వు చెవులు గింగిరం అనేటువంటి వార్త దేవుడు నీ కుటుంబం మీదకి రప్పించబోతున్నాడు. ప్రియ సహోదరుడు సహోదరి, చెవులు గింగిరం అనే వార్తను దేవుడు నీ కుటుంబం మీదకి, నీ పిల్లల మీదకి రప్పించబోతున్నాడు. ఇది ఎవరితో చెప్తున్నాడు తెలుసా? అభిషిక్తుడైన సమూయేలు ద్వారా. ఎవడండి సమూయేలు? ఇంకా చిన్న బాలుడే, కానీ ఇశ్రాయేలీయుల యొక్క చెవులకు గింగిరమైన పోయేటువంటి వార్త దేవుని ద్వారా బయలుపరచబడుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. అభిషిక్తుడు ఏం చేస్తాడండి? గింగిరం అనే మాట చెప్తాడు. నేను గింగిరం అనే మాట కాకుండా బిస్కెట్, క్రీమ్, ఐస్ క్రీమ్, స్వీట్, ఏమండి మ్యూజిక్ డైరెక్టర్ గారు ఇలా చెప్పానంటే నేను ఎవరినండి? పనికి మాలిన పాస్టర్ అని అర్థం. మీకు బిస్కెట్ పూసి, చాక్లెట్లు పెట్టి, క్రీమ్ పూసి, ఇక నచ్చినట్టుగా మీరు చెప్పమన్న వాక్యాలు చెప్పి, మీరు చెప్పే రెఫరెన్స్లు చెప్పి చెప్పమంటే నేను ఎవరినండి అర్థం? పనికి మాలిన పాస్టర్ అని అర్థం. ఈ పనికి మాలిన పాస్టర్ చేయడానికి నాకు అవసరం లేదు. దేవుడు నాకు ఆ దౌర్భాగ్య స్థితిని దేవుడు నాకు ఇవ్వలే. దేవుడు నాకు ఉన్నతమైన స్థితిని ఇచ్చాడు. దేవుని స్తోత్రం గాక. 10 మందిని పోషించగలిగే స్థితిని దేవుడు నాకు ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలిగాక. ప్రియ సహోదరుడా సహోదరి, అలాంటి సేవకుడినే అయితే గనక నా సేవ నా నుండి దూరమగును గాక. అలాంటి సేవకుడిని నేనైతే గనక నా సేవ నా నుండి దూరమగును గాక. మరోసారి చెప్తున్నాను, అలాంటి సేవకుడిని నేనైతే గనక ఈ సేవ నా నుండి దూరమగును గాక. ప్రియ సహోదరుడా సహోదరి, అభిషిక్తుడు ఏం చేస్తున్నాడో తెలుసా? పనికి మాలిన సేవకుడి గురించి ప్రవచించాడు. అది జరుగుతుంది, అది ముగించబడుతుంది. ప్రియ సహోదరుడా, చివరిగా మాట చెప్పి ముగిస్తాను. అభిషిక్తుడైన వాడు సువార్త ప్రకటిస్తాడు. యెషయా గ్రంథం 61 నీలో అభిషేకం ఉందంటే ఆనవాలేంటో తెలుసా? నువ్వు సువార్త చెప్పేవాడుగా ఉండాలి, దేవుని మాట ప్రకటించేవాడుగా ఉండాలి. బైబిల్ అధ్యయనంలో జరుగుతోంది. ప్రకటించేవాడు లేకపోతే సువార్తను ఎవరు పట్టుకెళ్ళగలరు, ఎవరు చెప్పగలరు, ఎవరు వినగలరు, ఎవరు గ్రహించగలరు, ఎవరు సువార్తను అంగీకరించగలరు అని ఇప్పుడు జరుగుతున్నటువంటి బైబిల్ స్టడీలో జరుగుతాం. ప్రియ సహోదరుడా, 61 వచనం నా మీదకు వచ్చి ఉన్నది. ఎందుకు వచ్చిందంటండి? దేవుని యొక్క ఆత్మ అతని మీదకి సువర్తమానము ప్రకటించటానికి యెహోవా నన్ను అభిషేకించెను. అభిషేకం దేనికోసమో తెలుసా? సువర్తమానము ప్రకటించటానికి. ఏ సేవకుడైతే సువార్త ప్రకటిస్తాడో వాడు అభిషిక్తుడు. వాడు ఏసీ గదుల్లో కూర్చుని మాయ మాటలు చెప్పి, ఇదిగో అది జరిగిపోతుంది, టచ్ ఉష్ బుస్సు అంటూ గాలం గడిపేస్తున్నాడు అంటే వాడు అభిషిక్తుడే కాదు, మోసగాడు. వాడు అభిషిక్తుడే కాదు, మాయలోడు. మీరెవరో తెలుసా?
మీరంటే వాడిని వెంబడిస్తున్న వారు ఎవరో తెలుసా? మీరు కూడా మాయలని, మోసాలని ప్రోత్సహించేవారు. అభిషిక్తుడు ఏం చేస్తారో తెలుసా? సువార్త చెప్తాడు. దేని స్తోత్రం కలుగును గాక. ఎండైనను సువార్త చెప్తాడు, ప్రతికూలమైన పరిస్థితి అయినను సువార్త చెప్తాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు సువార్త తప్పించుకుని పారిపోతా ఉన్నావంటే నువ్వు ఎవరో తెలుసా? నాన్ అనాయింటింగ్, అభిషేకము లేని వాడవు. అభిషిక్తుడు ఏమవుతాడు తెలుసా? సువార్త కొరకు నిలబడతాడు. ఎలాంటి పరిస్థితి అయినా, ఏ పరిస్థితి అయినా, ఎలాంటి ఎండ అయినా, ఎలాంటి వానైనా సువార్త జరుగుతుందంటే వాడు ఖచ్చితంగా అక్కడ నిలబడతాడు. ఎవరండి? అభిషిక్తుడైన వాడు, అభిషిక్తుడైన వాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ ఆనవాళ్ళు ఏంటో తెలుసా? నీలో అభిషేకం ఉందనే దానికి ఆనవాళ్ళు ఏంటో తెలుసా? నువ్వు సువార్త చెప్పువాడవైతే గనుక నీలేముంది? అభిషేకం ఉంది. నువ్వు సువార్త చెప్పడం తప్పించుకుంటున్నావా? నీలో అభిషేకం లేదు. సారీ మై డియర్ బ్రదర్, సారీ మై డియర్ సిస్టర్, యు ఆర్ నాట్ anointed. You just common Christian. If you are not able to announce the gospel of Jesus Christ, you just a common Christian. You are not anointed. So be careful. అభిషిక్తుడైన వాడు ఏం చేస్తాడండి? సువార్త ప్రకటిస్తాడు. అంటున్నాడు, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవాను అభిషేకించెను. ఇక్కడ రాయబడిన మాటలు 2 అంశాలు మనం చూద్దాం. లూకా సువార్త 4:18 ఇదే మాట యేసు ప్రభువు వారి నోట వినబడుతుంది. లూకా సువార్త 4:18 ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించటానికి. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ప్రవచించాడు ఎవరండి? యెషయా ప్రవక్త ప్రవచించాడు. ఎవరి కోసం? యేసు ప్రభు వారి కోసం. యేసు ప్రభు వారు స్వయంగా యెషయా ఏదైతే ప్రవచించాడో అదే మాట యేసు ప్రభు వారి నోట వినబడుతుంది. ఏమని? చదువుదాం. దేనికండి? బీదలకు సువార్త ప్రకటించటానికి నన్ను అభిషేకించాను. దేనికంటండి? చెరలో ఉన్న వారికి విడుదల చేయడానికి, గుడ్డి వారికి చూపునివ్వడానికి, మరి చూపును ప్రకటించటానికి, నలిగిన వారిని విడిపించటానికి, ప్రభు హితవత్సరము ప్రకటించడానికి ఆయన అభిషిక్తుడు ఎందుకు పంపబడి ఉంటాడటండి? పైన చెప్పినవన్నీ చదివేసుకోండి ఒకసారి. బీదలకు సువార్త చెప్పాలా, చెరలో ఉన్న వారిని విడుదల చేయాలా, గుడ్డి వారికి చూపు ఇవ్వడానికి ప్రకటన చేయాలా, నలిగిన వారిని విడిపించగలగాల, ప్రభు యొక్క హితవత్సరము ప్రకటించగలగాల. ఇవన్నీ చేయడానికి అభిషిక్తుడు పంపబడి ఉన్నాడు. ఈ చెప్పబడినటువంటి ఈ క్వాలిటీస్లో ఏ ఒక్క క్వాలిటీ అయినా నీ సేవకుడికి లేకపోతే నీ సేవకుడు అభిషిక్తుడు కాదు. దట్ ఈజ్ మై ఛాలెంజ్. చెప్పబడినటువంటి ఈ మాటల్లో బేదలకు సువార్త ప్రకటించడంలో కానీ నీ సేవకుడు విఫలమైతే నీ సేవకుడు అభిషిక్తుడు కాదు. అంటే సత్యానంద్ కుమార్ అనేవాడు అభిషిక్తుడు కాదు. చెరలో ఉన్న వారికి విడుదల చేయకపోతే నీ సేవకుడు అభిషిక్తుడు కాదు. గుడ్డి వారి కొరకు ప్రార్థన చేసి వారి కొరకు మొరపెట్టేవాడుగా నీ సేవకుడు లేకపోతే నీ సేవకుడు అభిషిక్తుడు కాదు. నలిగిన వారిని విడిపించడానికి ప్రయాసపడకపోతే నీ సేవకుడు అభిషిక్తుడు కాడు. ప్రభు హితవత్సరము ప్రకటించేవాడుగా నీ సేవకుడు లేకపోతే నీ సేవకుడు అభిషిక్తుడు కాడు. నీ సేవకుడిలో ఈ ఒక్క క్వాలిటీలో ఏ ఒక్క క్వాలిటీ లేకపోయినా నీ సేవకుడు అభిషిక్తుడు కాదు. నువ్వు మానేయచ్చు, ఈ చర్చ్ మానేయచ్చు, ఇంకొక అభిషిక్తుని వెతుక్కోవచ్చు. ఐఎమ్ ఛాలెంజ్. ఇంకొక అభిషిక్తుని వెతుక్కుని అభిషిక్తుడికి వెళ్ళిపోండి. అభిషిక్తుడు ఉంటే మీకు క్షేమం. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇంత ఓపెన్గా చెప్పగలిగే సేవకుడు నీకు ఎక్కడ కనబడ్డం? ప్రియ సహోదరుడా, సహోదరి, అభిషిక్తుడు ఆనవాళ్ళు కలిగి ఉంటాడు. వెళ్తుంటే ఏమవుతుందంటండి? మెట్టలు సరాలం చేయబడతాయి. అతని ముందు ఎవరు నడుస్తారటండి? యెహోవా నడుస్తాడంట. ఇత్తడి తలుపులు చెరగొట్టబడతాయంట, పగలగొట్టబడతాయట. ఇనుప గడియలు విరగొట్టబడతాయంట. అంధకాలంలో ఉన్న నిధులు వెలుగులోనికి వస్తాయట. రహస్య స్థలంలో మరుగిన ధనము బయటికి ఇవ్వబడుతుందంట. ప్రియ సహోదరుడా, సహోదరి, యేసోబు గురించి అంటాడు అధికారి, ఇతడి లాంటి యెహోవా ఆత్మ కలిగిన వాడిని నేను ఇప్పుడు వరకు ఎన్నడూ చూడలేదో.
ఇలాంటి ఆత్మ కలిగిన వాడిని నేను ఇప్పటి వరకు చూడలేదు. ఆదికాండము 41వ అధ్యాయం 38, 39 వచనాలు ఈ మాటలు రాయబడి ఉంటాయి. ఇది చదివితే ముగించుకుందాం. ఇలాంటి వాడిని మనం కనుగొనగలమా అంటే దాని అర్థం ఏంటంటే కనుగొనలేమని అర్థం. నీ సేవకుడు లాంటి సేవకుడు నువ్వు కనుగొనగలవా? ప్రశ్న. చూపించండి ఇలాంటి అభిషేకపు ఆత్మ కలిగిన వాడిని. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇది మీకు సవాల్. తక్కువ చేయబడినవాడు ఇతడే నేను ఏర్పాటు చేసుకున్నటువంటి అభిషిక్తుడు. ఇతడిని నేను కతాన్ అంటే తక్కువ చేయబడినవాడు, నాట్ లాస్ట్ వన్. దావీదు 7వ వాడు అంటే 8వ వాడు ఉన్నాడు, కానీ దావీదు ఏం చేయబడ్డాడండి? తక్కువ చేయబడ్డాడు. నా బ్రతుకు హీనమైన బ్రతుకు, తక్కువ స్థితిలో నుంచి దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. తక్కువ స్థితిలో నుంచి దేవుడు నన్ను లేపుకున్నాడు. ఒక పూట తినడానికి కూడా తిండి లేనటువంటి రోజుల నుండి దేవుడు నన్ను లేపుకున్నాడు. ఎవరన్నా ఇంటికి చుట్టాలు వస్తే వారు ఏదన్నా తీసుకొస్తారనే ఆశతో చూసేటటువంటి రోజుల నుండి దేవుడు నన్ను లేపుకున్నాడు. వారు వెళ్ళిపోయేటప్పుడు ఒక రూపాయి ఇస్తే బాగుంటుందని ఆశతో చూసినటువంటి రోజుల స్థితిలో నుండి దేవుడు ఎంచుకున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, మేము బ్రతకడమే కష్టం అనుకున్న స్థితిలో నుంచి దేవుడు ఎంచుకుని ఇప్పుడు 100 మందికి మా చేతులతో జీతాలు ఇవ్వగలుగుతున్నాం. పొద్దుటే లెక్కలు వేయగలిగా. పొద్దుట నా భార్య నేను లెక్కలు వేసాము, ఇవాళ అనుకుంటాను సంథింగ్ ఏదో డిస్కషన్ అవుతూ లక్షల రూపాయలు ఈఎంఐలకు అడుగుతున్నాం, లక్షల రూపాయలు అద్దెలు చెల్లిస్తున్నాం, లక్షల రూపాయలు జీతాలు ఇవ్వగలుగుతున్నాం, లక్షల రూపాయలు వెచ్చించగలుగుతున్నాం నెల నెల అంటే ఎవరని? దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఏ స్థితిలో ఉన్నాడండి? ఇతడు నాకు కావలసిన అభిషిక్తుడు. ప్రియ సహోదరుడా, మా బ్రతుకులు అలాంటివి. మా ఊరు వారు ఇక్కడ ఉన్నారు, వారికి తెలుసు మా బ్రతుకులు అలాంటివి. ప్రియ సహోదరుడా, సహోదరి, లేచి నిలబడదాం. అభిషిక్తుడు నడుస్తూ ఉంటుంటే త్రోవలు సరళం చేయబడతాయి. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇలాంటి వాడు కావాలి నాకు అభిషిక్తుడిగా. అందుకే సమూయేలు నెమ్మదితో ఇంటికి పోతూ ఉన్నాడు. ఇలాంటి అభిషిక్తుడు నీ సంఘ కాపరిగా నీకు కావాలి. నువ్వు నెమ్మదితో ఇంటికి పో. దేవుడు నీకు అలాంటి సేవకుడిని ఇచ్చాడు. నెమ్మదితో పో ఇంటికి, సమాధానంతో పో ఇంటికి. నీ ఇంటిలో ఆశీర్వాదం ఉండడానికి నీ సేవకుడిని అభిషిక్తుడిగా వాడుకుంటున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఏ స్థితిలో నుండి? గొర్రెలు కాసుకునే స్థితిలో నుండి ఈ స్థితి వరకు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ సంవత్సరం నెలాఖరికి మేము సుమారు 12 కోట్లు కట్టాలి. నేను కట్టగలనని మాటిచ్చాను. ఈ సంవత్సరము డిసెంబర్ నాటికి 12 కోట్లు కట్టాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవునికి అభిషిక్తుడు వెళ్తుంటే రహస్య నిధులన్నీ కూడా బయలుపరచబడుతుంటాయి. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపగలని దేవా, ఈ వాక్యం ద్వారా మాతో అందరితో మాట్లాడావు. నీ అభిషక్తుడు నువ్వు నిలబెట్టుకున్నావు. ఇదిగో నేను సమయంలో నెమ్మదితో వెళ్ళిపోయాను. ఇదిగో నన్ను నీ అభిషక్తుడు నీ సంఘానికి ఇచ్చి ఉన్నావో, నీ సంఘము సమాధానంతో ఇంటికి వెళ్ళటకు సహాయం దయచేయండి. ఇదిగో పొందుకుని వెళ్ళడానికి సహాయం దయచేయండి. వారి బ్రతుకులలో ఆశీర్వాదము అనుగ్రహింపబడి వెళ్ళటకు సహాయం దయచేయండి. ఇది మొదలుకొని భవిష్యత్తుకు నిశ్చింత, ఇది మొదలుకొని బ్రతుకు దినములన్నీ క్షేమము వారు చూచినట్లుగా సమాధానంతో పంపించండి నాయన. నీ వాక్యం ద్వారా మాతో అందరితో మీరు మాట్లాడి ఉన్నారు. ఇదిగోనైనా వాక్యమును మా హృదయంలో మా గుండెల్లో భద్రము చేసుకుని వాక్యానుసారంగా జీవిస్తాం ప్రభా అని
ఒక తీర్మానము చేసుకుంటూ నీ నిబంధనలోనికి మేము వస్తున్నాం, మీ నిబంధనలో చేవేస్తున్నాం. ఇదిగో ప్రభా, సంఘమును దీవించండి, ఆశీర్వదించండి. స్తుతి మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకున్నాము. యేసు వారి నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. నిబంధనలో